దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు, అలాగనే 15వ వచనము నేను చదువుతాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు, అలాగనే 15వ వచనం నేను చదువుతాను. మొదటగా 11, 12 వచనాలు. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించాను. 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. గత కొన్ని వారాల నుంచి మనము అంతరంగ పురుషుని గురించి మనం చూస్తున్నాం. అంతరంగ పురుషుని ఎదగటం గురించి, వర్ధిల్లటం గురించి మనం చూస్తున్నాం. బైబిల్ మనకు చెప్తున్న మాట ఏంటంటే, మనం యాక్చువల్గా ప్రాణ, ఆత్మ, శరీరం గలవారము. అది తెస్సలోనిక పత్రికలో మనం చూస్తాం. పౌలు మాట్లాడుతున్నప్పుడు శరీరము లేదా ప్రాణము, ఆత్మ, శరీరం అని మాట్లాడతాడు. నిజమైనటువంటి జీవితం ఏంటంటే ఆత్మ సంబంధ జీవితం నిజమైనటువంటిది. అందుకని ఆత్మీయ జీవితం గురించే సంఘాలు ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఆత్మీయ జీవితం అన్న పదము సంఘాలు ఎక్కువ వాడుతుంటాం మనం. కానీ ఆత్మీయ జీవితం అర్థం ఏంటంటే ఏదో నువ్వు భక్తిని కనపరచడం గురించి అని కాదు, కానీ నీ ఆత్మ ఏ రకంగా జీవిస్తుంది. ఎందుకంటే శరీరము ఎలా ఉందో అందరికీ తెలుస్తుంది. శరీరము బలముగా ఉందా, బలహీనంగా ఉందా, అది అందరికీ తెలుస్తుంది. కానీ ఆత్మ ఎలా ఉందనేటువంటిది మాత్రము అది మనకు అంత ఈజీగా తెలియదు. అయితే మనం అది కూడా గ్రహించడానికి, తెలుసుకోవడానికి వాక్యం మనకు ఆ జ్ఞానాన్ని ఇస్తుంది. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు నిజంగా మనము ఆత్మీయ జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆత్మీయ జీవితం బేసిక్ ఏంటంటే మన ఆత్మ ఎలాగ జీవిస్తుంది. ఇప్పుడు ఆత్మ గురించి బైబిల్ చాలా రకాల పదాలు వాడుతుంది. హృదయము ఉంటుంది, అంతరంగ పురుషులను కొన్నిసార్లు ఉంటుంది, లేదా కొన్నిసార్లు మనస్సు అని వస్తుంది. కాబట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఆత్మీయ జీవితం అంటే చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు మనం చాలా పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి నీకు అవసరమైన బలం ఎక్కడంటే అది ఆత్మలో. అందుకే ఆత్మీయ బలం అంత అవసరం మనకి. భౌతికమైనటువంటి సమస్యలను డీల్ చేయడానికి, కొన్ని కార్యాలు మోయడానికి, కొన్ని కార్యాలు జరిగించుకోవడానికి భౌతికంగా బలం ఉంటే సరిపోద్ది. కానీ కొన్ని నిజంగా ఆత్మ సంబంధ కార్యాలు ఫేస్ చేయాలంటే, ముందుకు బలంగా కొనసాగాలంటే ఆత్మ బలపడాలి. ఇప్పుడు అందుకని చూడండి, దాన్ని అంతరంగ పురుషులని అంటున్నాం. అందుకని దాని గురించి తెలిసిన ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, అది ఏదో మనం కదా బలపరచుకోవడానికి మనం చేసే ప్రయత్నం కాదు. దేవుడు మనను బలపరచడానికి అవసరమైనటువంటి అవకాశాలను దేవుడు మనకి ఇస్తున్నాడు. అసలు ఫస్ట్ ఆత్మీయత ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మనం ఎప్పుడైతే రక్షణ పొందామో అప్పుడు తిరిగి జన్మించామని బైబిల్ చెప్తుంది. ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. అప్పుడే మనము తిరిగి జన్మించాం. తిరిగి జన్మించిన తర్వాత ఏంటంటే అంటే అప్పుడే నువ్వు నిజంగా చెప్పండి, నువ్వు పుట్టావు, ఆత్మీయంగా నువ్వు పుట్టావు. కానీ ఇప్పుడు బైబిల్ మనం చెప్తున్న మాట ఏంటంటే రక్షణ పొందావు కాబట్టి, నువ్వు చనిపోతే పరలోకం వెళ్ళిపోతావు కాబట్టి ఓకే, ఇంకా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినట్టు అని కాదు. ఆ తర్వాత నుంచి తిరిగి నువ్వు పుట్టినట్టు దేవుని రాజ్యంలో పుట్టావు. ఇప్పుడు నువ్వు ఎలా పోషింపబడుతున్నావు అనేటువంటిది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంటుంది, పరిస్థితి తగ్గట్టుగా లేదా కాలంలోకి తగ్గట్టుగా ఎదుగుతున్నామా లేదనేటువంటిది సరిపోల్చి చూసుకొని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు అందుకని చూడండి, ఇంతకు మనము ఆత్మీయంగా బలపడడం అంటే బేసిక్ ఏంటంటే ఆత్మీయంగా బలపడడం లోపల నువ్వు ఉన్న కొందికి ఎలా మారాలంటే క్రీస్తులాగా మారాలని బైబిల్ చెప్తుంది. చూడండి, ఆత్మీయంగా బలపడడం అంటే ఏదో గంటలు ప్రార్థన చేయడం అని కాదు. ఆత్మ బాగా బలపడిందంటే వేరే ఇంకేదో కార్యములు చేసావు కాబట్టి దాన్ని బట్టి నీ ఆత్మ బలపడిందని కాదు. ఎందుకంటే బైబిల్ మనం చూస్తే పౌలు కూడా కొరింథీ పత్రిక రాస్తున్నప్పుడు ఆ సంఘం గురించి మాట్లాడుతూ వాళ్ళు అన్య భాషలతో మాట్లాడుతున్నారు, ప్రవచనాలు చెప్తున్నారు, చాలా ఉంది. కానీ ప్రాబ్లం అంటే వాళ్ళకి ప్రేమ లేదన్నాడు. ఇప్పుడు ప్రేమ లేకపోతే అదంతా కూడా వ్యర్థమన్నాడు. నువ్వు చేసే ప్రతి కార్యము కూడా అవన్నీ నువ్వు చేస్తూ ఉంటూ కూడా నువ్వు కనుక ప్రేమ లేకపోతే వ్యర్థమే. ఎందుకంటే అల్టిమేట్గా ఏంటి, ఒక క్రిస్టియన్ నిజంగా ఎదుగుతున్నాడు అనడానికి నిజమైనటువంటి బలమైనటువంటి ఒక్కటి సింపుల్గా చెప్పాలంటే ప్రేమ. మనం ఇతరులు ఎంత ప్రేమిస్తున్న దాన్ని బట్టే నువ్వు నిజంగా దేవునిలాగా ఎంత ఎదుగుతున్నట్టు డిసైడ్ అవుతుంది. ఇక మిగిలి చాలా ఉంటాయి. కానీ ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక సైన్ ఏంటంటే, ఒక లక్షణం ఏంటంటే ప్రేమలో ఎదగటం.
ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. ఇప్పుడు బైబిల్ ఇక్కడ చూస్తే పౌలు కూడా అంటున్నాడు, మనందరం అన్ని విషయాలు ఎదుగుదాం అంటున్నాడు. ఎంతగా ఎలా ఎదగాలి? ఎదగటానికి నేను ఎదుగుతున్నాను అనడానికి దేంతో సరిచూసుకోవాలంటే క్రీస్తు సరిచూసుకోమని పౌలు చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఎవరో తోటి విశ్వాసులతో సరిచూసుకోమని చెప్పట్లేదు పౌలు, యేసుక్రీస్తు సరిచూసుకో. ఒకసారి నిజంగా ఆలోచించండి, ప్రపంచంలో ప్రతి క్రిస్టియన్ కూడా మనం ఎదుగుతున్నామా లేదన్న దానికి యేసుక్రీస్తుతో పోల్చుకుంటే నిజంగా మనం ఎంత లోట్లో ఉన్నామో ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది. ప్రాబ్లం ఏంటంటే మనం చాలా బాగానే ఉన్నాము అనుకోవడానికి కారణం ఏంటంటే మనకంటే తక్కువలతో పోల్చుకుంటాం కానీ నేను బాగానే ఉన్నాను అనుకుంటాం. నేను బాగానే ఉన్నాను అనుకున్నాం కాబట్టి ఎదగాలి అనే ఆలోచన రావట్లేదు. ఇంకా నేను కూడా మార్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి అని మనం అనుకోవట్లేదు కాబట్టి మార్చిన ప్రయత్నం కూడా మనం చేయట్లేదు. ఉన్న దాంతో మనం సాటిస్ఫై అయిపోతున్నాం. ఎందుకంటే మనకంటే ఆత్మీయంగా కొంచెం బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళతో మనం పోల్చుకుంటున్నాం. కానీ బైబిల్ పోల్చుకొని చెప్తున్నప్పుడు నువ్వు క్రీస్తుతో పోల్చుకో. కొంతమందిని ఎగ్జాంపుల్లో పెట్టుకోవచ్చు, నేను బైబిల్ అది కూడా ఈరోజు చూపిస్తాను. కానీ నువ్వు పోల్చుకుంటాడు మాత్రం, నువ్వు ఎంత ఎదిగావన్నది పోల్చుకుంటాడు మాత్రము అల్టిమేట్గా క్రీస్తుతో పోల్చుకోమనే పౌలు మనకు చెప్తున్నాడు. ఇప్పుడు నిజం మనకు అనిపిస్తుంది, చాలా ఎక్స్ట్రీమ్ కదా అనిపిస్తుంది మనకి. ఏంటి మన మనుషులు మనం క్రీస్తుతో మనం ఎలా పోల్చుకోవడం అంటే ఆయన యాక్చువల్గా మనకి ఎగ్జాంపుల్. ఆయన మనకి మనుషుల ఎగ్జాంపుల్ మనకి కాదు. అందుకే నువ్వు క్రీస్తుతో పోల్చుకుంటేనే నువ్వు ఆయనలాగా మారేటువంటి అవకాశం నీకు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే క్రీస్తు ఎందుకంటే క్రీస్తు కంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఎవరు కూడా లేరు. క్రీస్తు కంటే శ్రేష్టమైనటువంటి ఎగ్జాంపుల్ నువ్వు క్లియర్గా చూసి అర్థం చేసుకొని నేర్చుకొని ఫాలో అవ్వడానికి అనుసరించడానికి క్రీస్తు కంటే శ్రేష్టమైనటువంటి మాదిరి ఎగ్జాంపుల్ మనకి ప్రపంచంలో ఇంకెవరు కూడా లేరు. అందుకని పౌలుడు మాట్లాడుతూ క్రీస్తు వాళ్ళు ఉండుటకు మనం అన్ని విషయాలు మనం ఎదుగుతాం అంటున్నాడు. సరే, ఎదగాలంటే దేనికోసం ఎదగాలి? నువ్వు గొప్పగా ఎదిగావని మనుషుల దగ్గర నువ్వు గొప్పలు సంపాదించుకోవడానికి కాదు, పేరు తెచ్చుకోవడానికి కాదు, నువ్వు క్రీస్తు వల్ల ఉండడానికి ఎదగాలంట. అంటే ఎదగటం అన్నాడు బేసిక్గా ఎదుగుతున్నాను అన్నప్పుడు నువ్వు ఉన్న కొందకి రోజు రోజు క్రీస్తులాగా నువ్వు కనబడుతూ ఉండాలి. అంటే క్రీస్తు అంటే అర్థం ఏంటి? నువ్వు మాటల్లో, నువ్వు ఆలోచనలు చేసేటువంటి కార్యంలో, మనుషులతో వ్యవహరించేటువంటి విధానంలో క్రీస్తు ఎలాగైతే ఉన్నాడో నువ్వు కూడా దాదాపుగా అలాంటి లక్షణాలు కనబడితేనే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నట్టు. ఇప్పుడు దాని నిజంగా ఒక సవాల్సిన నిజంగా ఎంతవరకు మనం క్రీస్తులాగా మనం ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఇదో కాపీ చేయడం గురించి మాట్లాడు, ఆయనలాగా పైన వేషం కట్టుకుని చెప్పట్లేదు, లోపల వచ్చేటువంటి మార్పు గురించి మనం మాట్లాడుతున్నాం. అలా ఉండడానికి ప్రయాసపడదాం అంటున్నాడు. ఎందుకు అలా ఉండడానికి మనకి సపోర్ట్ చేసే కారణాలు ఏంటి? అది కూడా మనం చూడాలి. ఎందుకంటే పౌలు ఊరిన క్రీస్తులా ఉండడానికి ప్రయత్నం చేద్దాం, గట్టిగా ప్రయత్నం చేద్దాం, బాగా ప్రార్థన చేస్తున్నాం, గట్టిగా ప్రయత్నం చేద్దాం, ప్రభువా నన్ను మార్చు ప్రభువా అని ప్రార్థన చేద్దాం అని సింపుల్ అలా పైపైన అల్పమైనటువంటి సలహా ఇవ్వట్లేదు పౌలు అలా ఎదగటానికి సంఘాన్ని దేవుడు ఇచ్చాడు అంటున్నాడు. పరిచర్య ధర్మం జరగడానికి అపోస్తలుని, కాపర్లని, ఉపదేశకులని చాలామందిని ఇచ్చాడు. అక్కడ నువ్వు వెళ్ళి ఆ సంఘంలో నువ్వు ఉండి యాక్టివ్గా కొనసాగుతున్నప్పుడు నువ్వు ఆటోమేటిక్గా ఎదిగేటువంటి అవకాశం నీకు ఉంటుంది. నువ్వు చర్చిలో ఉన్నావు కాబట్టి ఎదిగేస్తాను గ్యారంటీ లేదు. గమనించండి, ఇక్కడ చర్చిని దేవుడు ఇచ్చాడు ఎదగటానికి, వాక్యోపదేశం లేదని కొంతమందిని ఇచ్చాడు పరిచర్య ధర్మం జరగడానికి అన్నప్పుడు నువ్వు అక్కడ కూర్చుంటే ఎదిగేస్తావని కాదు, అక్కడికి వస్తే ఎదిగే అవకాశం నీకు ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి నీకు రావాల్సిన నువ్వు బలం పొందుకోవడానికి అవసరమైన కార్యాలు దేవుడు అక్కడ అందుబాటులో ఉంచాడు. వాటి ద్వారా నువ్వు బలం పొందుకుంటావు, ఆత్మ బలపడుతుంది. ఆత్మ బలపడితే నువ్వు ఉన్న కొంత క్రీస్తులాగా మారే అవకాశం నీకు ఉంటుంది. కాబట్టి ఆత్మీయంగా బలపడడం అంటే చూడండి, ఆత్మీయంగా వర్ధిల్లటం అంటే అర్థం ఏంటంటే నువ్వు క్రీస్తులాగా మారగలుగుతూ ఉంటే నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లుతున్న అర్థం. చర్చ్ ఓపెన్ అయినప్పుడల్లా నువ్వు చర్చలో కనపడ్డావు కాబట్టి నువ్వు ఆత్మీయంగా ఎదిగేవని కాదు. నువ్వు చర్చ్ ఉన్న ప్రతిసారి నువ్వు చర్చలోకి వచ్చావు కాబట్టి ఎదిగే అవకాశం ఖచ్చితంగా నీకు ఉంది, అలా అవకాశం ఉంది. కాకపోతే నువ్వు చర్చలకు ప్రతిసారి వచ్చేస్తున్నావు కాబట్టి నువ్వు క్రీస్తులా ఎదిగేసేవని మాత్రం గ్యారంటీ కాదు. క్రీస్తులా ఎదగడం అంటే క్రీస్తులాగా మాట్లాడగలటం, క్రీస్తులాగా కొన్ని కార్యాలు చేయగలగటం. అదే పౌలు మనం చెప్తున్నాడు. అందుకే చూడండి, గత వారం చెప్పిన దాన్ని కంటిన్యూ చేస్తాం. మత్తయి సువార్తకి వెళ్దాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం చదువుతాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేద్దరు. ఇక్కడ చూడండి, స్వయంగా క్రీస్తు చెప్తున్నమాట. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండేదరు. ఇక్కడ చూడండి, ఉండేదరు అంటే మీరు ఆటోమేటిక్గా ఉంటారు నాకు అర్థం కాదు. తెలుగులో మనకు అలా వచ్చింది, కానీ యాక్చువల్గా ఉండండి అని వస్తుంది. దేవుడు ఎలాగైతే సంపూర్ణుడో పరిపూర్ణుడో మీరు కూడా అలా ఉండండి. ఇప్పుడు ఈ మాట చూడండి, ఒక మనిషి చెప్పట్లేదు, మనిషి చెప్తే మరి ఎక్స్ట్రీమ్గా మాట్లాడేస్తున్నాడు. దేవునిలాగా ఏ మనిషి ఉండగలడని మనం అంటాం. కానీ మాట ఎవరు చెప్తున్నారంటే యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నాడు.
యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణంగా ఉండండి. ఇప్పుడు చూడండి, అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ఆ మాట తండ్రితో మనల్ని పోల్చి, తండ్రి ఎలాగైతే పర్ఫెక్ట్, పరిపూర్ణత అంటే అర్థం ఏంటంటే ఆయన కంప్లీట్ అని అర్థం. కంప్లీట్ అంటే అర్థం ఏంటంటే దేవుడు ఇంకా కొంచెం బెటర్గా మారడానికంటూ దేవునికి ఏది లేదు. ఆయన కొంచెం మాటలు బాగా నేర్చుకోవాలంటే, కొంచెం మంచిగా బిహేవ్ చేయాలి దేవుడు, కొంచెం మంచిగా దేవుడు ఆలోచించాలి, మంచిగా కొన్ని కార్యాలు చేయాలి అనడానికి దేవుడి దగ్గర దేవుడు మారడు. దేవుడు ఎందుకు మారడంటే దేవుడు మారాల్సిన అవసరము లేనంత సంపూర్ణుడు. దేవుడు ఎందుకు మారడు అంటున్నామంటే ఆయన మారడు. ఎప్పుడు ఒకరంటారు మంచోడు కాబట్టి అని కాదు. ఎందుకు మారడు అంటే, ఎందుకు మారాల్సిన అవసరం లేదు, యెహోవా నేను మార్పు లేని వాడిని అన్నమాట ఎందుకు అన్నాడంటే, నువ్వు నన్ను చూసినప్పుడు అర్థం చేసుకో, నేను అన్ని విషయాల్లో నేను పర్ఫెక్టు. ప్రేమ విషయంలోనే కానీ, సాత్వికంలోనే కానీ, ఏదైనా సరే మీరు తీసుకోండి, ప్రతి దాంట్లో నేను పర్ఫెక్ట్ అని చెప్తున్నాడు దేవుడు. అందుకనే నేను పర్ఫెక్ట్ కాబట్టి నేను మారను. ఎందుకు మారనంటే, నేను మార్చుకోవాల్సిందంటూ నాలో ఇంకా లోటుపాట్లు నాకేమీ లేవు. ఏ మార్పు అవసరం లేనంత పరిపూర్ణుడు, సంపూర్ణుడు మన దేవుడు. అందుకని ఇక్కడ అన్నాడు, మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు, సంపూర్ణుడు కాబట్టి అంటున్నాడు. అంటే అందుకని దేవుడు ఏది మార్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన పర్ఫెక్ట్ కాబట్టి. ఆయనలో ఎటువంటి కల్మషంగా లోపం ఏ విషయంలో కూడా మీరు ఏ లక్ష్యం తీసుకోండి, కొంచెం కూడా అటు ఇటు అన్నది దేవుడి దగ్గర చంచలత్వమే లేదు ఆయనకి. ఆయన సిచ్యువేషన్ బట్టి మారిపోయేవాడు కానీ అంత పరిపూర్ణుడు, ఆయన అంత పర్ఫెక్ట్, అంత కంప్లీట్. ఆయన అంటే ఏ విషయంలో ఎలా ఉండాలో అన్ని విషయాల్లో దేవుడు అలాగన ఉన్నాడు. దేవుడు ఎందుకు మారాడంటే అంతకు మించి మారడానికంటూ కూడా ఇంకా వేరేది ఏది కూడా లేదు, ఇంకా అంత పరిపూర్ణుడు దేవుడు. ఇప్పుడు యేసుక్రీస్తు మాట చెప్తా అన్నారు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణంగా ఉండండి. ఇప్పుడు చూడండి, దేవుడు అంత పర్ఫెక్ట్ అని చెప్తున్నప్పుడు, మార్పు ఆయనకు అవసరం లేదని చెప్తున్నప్పుడు, ఆయనతో మనల్ని పోల్చడం ఏంటి అనిపిస్తుంది మనకి. ఆయనతో దేవునితో మనల్ని పోల్చడం అనిపిస్తుంది. కాకపోతే అది నిజంగా చాలా డిఫరెన్స్ ఉంది కదా దేవునికి మనకి. అసలు అసాధ్యము, ఇది చాలా ఎక్స్ట్రీమ్గా యేసుక్రీస్తు చెప్పారు మనకు అనిపిస్తుంది. ఒక రకంగా నిజంగా చాలా ఎక్స్ట్రీమ్గానే స్టేట్మెంట్ యేసుక్రీస్తు చెప్తున్నారు. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోండి, చెప్పింది ఎవరంటే యేసుక్రీస్తు చెప్పారు. చెప్పింది యేసుక్రీస్తు చెప్పారంటే అర్థం ఏంటంటే, ఖచ్చితంగా నువ్వు కొన్ని కార్యాలు జాగ్రత్త పడితే నువ్వు దాదాపుగా ఉండే అవకాశం ఖచ్చితంగా నీకైతే ఉంది. లేకపోతే యేసుక్రీస్తు మాట చెప్పరు. అసలు ఎవరి వల్ల ఇది సాధ్యమే కాదంటే చెప్పరు. ఆయనలాగా ఉండండి అంటే అంత పర్ఫెక్షన్గా మనం వచ్చేస్తామని కాదు, కానీ ఆయనలాగా ప్రతి విషయం మీరు నేర్చుకుంటూ ఉన్న కొందకి దేవుని యొక్క లక్షణాలు మీలో కనబడుతూ ఎక్కువగా ఉండాలి. ఉన్న కొందకి మన పరలోక తండ్రి యొక్క లక్షణాలు మనలో ఎక్కువ కనబడుతూ ఉండాలి. ఇప్పుడు పరిపూర్ణత అంటే దేవుడు అసలు ఏ మార్పు అవసరం ఎంత పరిపూర్ణ అన్నప్పుడు నువ్వు కూడా అంత పరిపూర్ణత సాధించామని క్రీస్తు ఇక్కడ చెప్తున్నారని కాదు అర్థం. ఎందుకంటే అది ఎవరి వల్ల సాధ్యము కాదు. కానీ యేసుక్రీస్తు ఏం చెప్తున్నానంటే, నువ్వు కాలం గడిచే కొలది, నువ్వు ఆత్మ జీవితాన్ని ప్రారంభించి దినములు గడిచే కొలది, శతాబ్దాలు గడిచే కొలది, నువ్వు ఏ డైరెక్షన్లో నీ ఆత్మీయ స్థితి ఉండాలంటే, నువ్వు ఎలా కనబడాలంటే, ఉన్న కొంది కాలం గడిచే కొంది నీలో ఎక్కువగా దేవుని యొక్క లక్షణాలు నీలో కనబడతా ఉండాలి. నువ్వు ఆ డైరెక్షన్లో వెళ్తూ ఉండాలని క్రీస్తు చెప్తున్నారు. ఎందుకంటే నిజంగా అది సాధ్యమేనా అంటే ఖచ్చితంగా సాధ్యమే. ఎందుకంటే మనము తిరిగి జన్మించినప్పుడు అక్షయ బీజం ద్వారా, అంటే దేవుని ద్వారా మనం తిరిగి జన్మించాం. దేవుడు మనకి బైబిల్లో మీ పరలోక తండ్రి అని చెప్తున్నప్పుడు ఊరిని దృష్టాంతంగా చెప్తున్నాను కాదు, నిజంగానే మనకి దేవుడు తండ్రి. ఎందుకంటే ఏదైనా తోటలోకి వెళ్ళామనుకోండి, ఆదాము ఎవరిలోంచి వచ్చాడు? దేవునిలో నుంచి ఆదాము వచ్చాడు. దేవుడు మనిషి యొక్క నాసిక రంధ్రంలో జీవవాయువుగా మనిషి జీవించడం స్టార్ట్ చేసిన బైబిల్ చెప్తుంది. మన బిడ్డలు మనలోంచి వచ్చారంటాం. అలాగే మనం ఎందులోంచి వచ్చామంటే ఆత్మ సంబంధం చూసుకుంటే మనం దేవునిలోంచి వచ్చాం. అప్పుడు దేవునిలో నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా బైబిల్ కూడా ఏదైనా ఆదికాండం చెప్తుంది, మనము దేవుని స్వరూపంలో దేవుని పోలికలో చేయబడ్డాం. చాలా విషయాలు దేవుని స్వరూపం పోలిక అంటే ఈ హైటు, ఈ వెయిటు, ఈ పర్సనాలిటీ, ఇది కాదు. యాక్చువల్గా చాలా లక్షణాలు మనకి దేవుడు తన లక్షణాలు మనకి యాక్చువల్గా ఇచ్చాడు. అది ఆయనలో ఉంది, ఆ బీజం మనలో యాక్చువల్గా ఉంది. మనం ఆయనలో వచ్చాము కాబట్టి ఆయనలా ఉండేటువంటి సాధ్యత మనకి ఉంది. అందుకనే ఇక్కడ యేసుక్రీస్తు అంటున్నారు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణంగా ఉండండి. ఇప్పుడు ఇక్కడ ఆలోచించండి ఒకసారి. అంటే ఇప్పుడు మనం ఏమైనా కష్టపడి మనం ఏదో దేవునిలాగా ఉండడానికి మన మక్కలు ఒంటరిగా ఏదో కష్టపడి ప్రయత్నం చేస్తున్నామా? బేసిక్గా ఈ రకంగా చూడండి. ఎలా చూడాలంటే మనం ఏదో ప్రయత్నం చేసేయాలి, ఆయనలా కనబడి ప్రయత్నం చేయాలని కాదు. నువ్వు ఎవరిలో ఉండొచ్చావు? నువ్వు ఎవరిలోంచి వచ్చావు? తండ్రిలోంచి వచ్చావు, నువ్వు దేవునిలోంచి వచ్చావు. అప్పుడు ఆటోమేటిక్ ఖచ్చితంగా నీలో లక్షణం ఖచ్చితంగా ఎంతో కొంత
ఉంటుంది కదా. సింపుల్గా మనం ఏం చేయాలి అంటే నువ్వేదో కష్టపడమని చెప్పట్లేదు. నువ్వు ఎవరి ద్వారా జన్మించబడ్డావో, ఎవరి ద్వారా నువ్వు దేవుని రాజ్యంలోకి వచ్చావో ఆయన పనులు ఆటోమేటిక్గా నీలో ఉంటాయి. నువ్వు కొన్ని కార్యాలు చేస్తే, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా ఆయన యొక్క గుణగణాలు నీలో కూడా కనబడతాయి. ఎందుకంటే నువ్వు ఆయన బట్టి నువ్వు జన్మించావు కాబట్టి, ఆయన ద్వారా వచ్చావు కాబట్టి ఖచ్చితంగా తండ్రి యొక్క లక్షణాలు పిల్లలకి ఉంటాయి ఎంతో కొంత ఖచ్చితంగా. సో ఆ పాయింట్ మీరు చూసినప్పుడు నిజంగా దేవునిలాగా ఉండడం సాధ్యమా అంటే ఖచ్చితంగా సాధ్యమే. దేవునంత ప్రేమ మనం కనపరచగలమా? కనపరచలేం. కానీ దేవుని ప్రేమను ఏదో ఒక మోతాదు, ఏదో ఒక స్థాయిలో ఖచ్చితంగా మనం కనపరచగలం. అలాగే ప్రతి ఒక్క లక్షణము కూడా, దేవుని ఉండే ప్రతి లక్షణం కూడా మనలో కూడా ఖచ్చితంగా కనబడాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, పిల్లలు ఉంటారు చూడండి. అప్పుడు ఎవరైనా పిల్లలు పుట్టారు అనుకోండి, వాళ్ళు పుట్టినప్పుడు మనం కొన్నిసార్లు చూడడానికి హాస్పిటల్కి వెళ్తాం, లేదా వాళ్ళ పిల్లల్ని చూడడానికి వెళ్తాం. వాళ్ళు అప్పటికి 10 రోజులు 15 రోజులు అవుతుంది. కానీ చాలామంది మెజార్టీ ఏం కోసం అడుగుతారు తెలుసు? ఇంతకు ఎవరు పోలిక అని అడుగుతాం. పుట్టిన 5 రోజులు 10 రోజులు అవ్వలేదు, ఎవరు పోలిక అంటున్నాం. బేసిక్గా ఎక్కువ మంది అదే అడుగుతాం. ఎవరు పోలిక అంటే యాక్చువల్ ఒక రకంగా చూసినా ఎవరు పోలిక కాదు. ఎందుకంటే ఆ సైజులో మన కుటుంబంలో ఎవరు లేరు. వెయిట్ చాలా తక్కువ, ఆ స్కిన్ వేరు, అసలు ఆ ఫేస్ వేరు. ఇంకా చెప్పాలి, పళ్ళు రాలేదు, జుట్టు కూడా సరిగ్గా ఎదగదు, హైట్ వెయిట్ ఏదీ లేదు. కానీ ఇంకొను మనం ఆ పిల్లోడు ఇంత ఉన్నప్పుడు కూడా ఇంకొను ఏవో కొన్ని చూస్తాం. ఆ కొన్ని లక్షణాలు చూసి వీళ్ళ అమ్మ పోలిక, లేదా వీళ్ళ నాన్న పోలిక, లేదా వీళ్ళ తాత పోలిక, వీళ్ళ అమ్మ పోలిక అంటాం. కానీ ప్రజెంట్ వాళ్ళ నాన్నలాగా అంత హైట్ వెయిట్ ఉన్నాడా? అన్ని పళ్ళు 32 లేదా 36 పళ్ళు ఉన్నాయా? లేవు. ఇంకా మిగిలిన విషయాలు ఏమైనా ఉన్నాయంటే లేవు. కానీ ఎక్కడో దగ్గర కొన్ని విషయాలు చూస్తే మాత్రము ఎక్కడో దగ్గర ఖచ్చితంగా కొన్ని రిజంబ్లెన్స్ అంటాం, కొన్ని పోలికలు ఖచ్చితంగా కనబడతాయి. ఆ స్థాయిలో లేదు, కానీ ఎక్కడో దగ్గర గమనిస్తే కొన్ని పోలికలు ఖచ్చితంగా నిజంగానే ఉంటాయి. అది ఊరిన మన మీద సరదాగా ఉన్న కార్యం కాదు, నిజంగానే కొన్ని పోలికలు ఉంటాయి. ఇప్పుడు అప్పుడు చూడగానే 10 రోజులకే లేదా 5 రోజులకే మనం ఎవరి పోలిక అంటున్నాం, పలానా పోలిక అంటున్నాం. కానీ నిజంగా కనుక మనం అనుకుని కరెక్ట్ అయితే కనుక ఆ పోలికలు ఉంటే వాళ్ళు పెద్దలే కొంత ఏం జరుగుతుంది? ఎవరి పోలిక అయితే మనం అనుకుని గుర్తించామో ఆ పోలికలు ఎక్కువగా కనబడతా ఉంటాయి. అప్పుడు ఇంకేం చేయట్లేదు, అప్పుడు మాట్లాడడం కళ్ళు కూడా తెరరు, కానీ ఎవరో పోలిక వచ్చేసిందని మనం అంటున్నాం, అలా రికగ్నైజ్ చేస్తున్నాం. కానీ సడన్గా ఇప్పుడు ఆ పిల్లడు కనుక స్లోగా కొంచెం పెద్దోడయ్యి నడడం స్టార్ట్ చేస్తాడు అనుకోండి, ఆ నడకని బట్టి కూడా చెప్పేస్తాం ఆ నడక ఎవరిలాగా ఉందో కూడా అంటాం మనం ఒక్కోసారి కదా. అలాగే మాట తీరు, కొన్నిసార్లు బాడీ లాంగ్వేజ్, మాట్లాడుతున్న వచ్చే ఎక్స్ప్రెషన్స్, వీటన్ని వాటి ఖచ్చితంగా మన కుటుంబంలో బంధువులు ఎవరో వారు పోలిక ఖచ్చితంగా వచ్చిందని మనం అంటాం. అది యాక్చువల్గా వాస్తవమే. అలా వాళ్ళ తండ్రిలాగా ఉండడానికి ఏదో కొడుకు ప్రయత్నం చేస్తున్నాడు, వాళ్ళ తాతలను ప్రయత్నం చేస్తున్నాను కాదు, బేసిక్గా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, జీన్స్లోనే ఉంటుంది. అలాగే ఆత్మ సంబంధం కూడా మనం దేవుని ద్వారా జన్మించినప్పుడు మనలో కూడా ఆ బీజము, ఆ జీన్స్ మనలో కూడా యాక్చువల్గా ఉంటుంది. అది ఉంటుంది, మనలో ఆ జీన్స్ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు గ్రాడ్యువల్గా నిజంగా నువ్వు కరెక్ట్గా ఎదుగుతూ ఉంటే ఏం జరుగుతుందంటే, ఎదుగుతూ ఉంటే నువ్వు అప్పుడే తిరిగి జన్మించావు, ఇంకా నువ్వు పెద్దగా ఏం కార్యాలు చేయట్లేదు, నువ్వు నడవట్లేదు, కూర్చోట్లేదు, గంతులేదు, పర్యాత్రలు ఏం చేయలేకపోతున్నావు. కానీ టైం గడిచే కొలది, నడుస్తున్న కొలది ఆ లక్షణాలు ఎక్కువ కనబడతా ఉంటాయి. అలాగనే ఆత్మీయంగా కూడా ఉండాలి. తిరిగి జన్మించామంటే తిరిగి జన్మించ ఇంకను నా మైండ్ సెట్ నాదే, నా మాట తీరే, నా ఆలోచన ఇంతే అండి, నా బిహేవియర్ ఇంతే అండి, నాకు చిన్నప్పటి నుంచి ఎలాగ ఉంది, నాకు ఇదే అలవాటు, ఇలాగే చచ్చిపోతాను కొన్నిసార్లు అంటాం మనం. అంటే అది చాలా అజ్ఞానం అంటున్నది. ఎందుకంటే నువ్వు యాక్చువల్ ఒరిజినల్గా నువ్వు ఎవరి పోలిక మర్చిపోతున్నావు. మనం ఎవరి పోలిక యాక్చువల్గా అని బైబిల్ చెప్తుందంటే మనం క్రీస్తు పోలిక అని బైబిల్ చెప్తుంది. లేదా పరలోక తండ్రి పోలిక నడుచుకోవాలి మనం. అప్పుడు నా మెంటాలిటీ ఎంతనండి, నా బిహేవియర్ ఎంత అంటే నాకు ఇలాగే చిన్నప్పటి నుంచి అలవాటు అండి అన్నమాట నిజంగా చెప్పాలంటే అసలు అందులో ఏమాత్రం ఆత్మీయత లేదు, అందులో చాలా అజ్ఞానం ఉంది, చాలా మూర్ఖత్వం యాక్చువల్ అందులో ఉంది. ఎందుకంటే క్రిస్టియన్గా బైబిల్ చెప్తున్న మాట నువ్వు ప్రతిరోజు మారుతూ ఉండాలి. కొన్ని లాస్ట్ ఇయర్ కొన్ని ఉన్నాయి, కానీ ఈ ఇయర్లో కొన్ని వదిలేయాలి, కొన్ని కొత్త అలవాటు చేసుకోవాలి. అలా ఉంటే నువ్వు ఎదుగుతూ ఉన్నట్టు. అది ఎందుకు నువ్వు కొన్ని మార్చుకుంటావు అంటే అది మనుషులు యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి అని కాదు, నువ్వు దేవునిలాగా ఉండాలి, నువ్వు ఆశపడ్డావు కాబట్టి నువ్వు ఎదగాలి. అది ఇంపార్టెంట్ ఇక్కడ. నేను ఇలా మాట్లాడితే మనుషులకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అని కాదు, మనుషులకు ఇబ్బంది కలుగుతున్నాను కూడా ఖచ్చితంగా అది కూడా మార్చుకోలేను కాదు అంటలేదు. కానీ మనం మారడానికి మాత్రం అంత సిలీ రీజన్ కాదు, వాళ్ళు నచ్చట్లేదు కాబట్టి నేను అది కాదు. అంతకు మించి మనకి మాదిరి ఇంకొకరు ఉన్నారు. ఎవరంటే ఆయన క్రీస్తు. ఇప్పుడు బయలుదేరుతున్న మాట అంటే ఆయనలాగా మనము మారాలి, ఆయనలాగా ఉండడానికి మనం ప్రయత్నము చేయాలి. ఎందుకు చేయాలి అంటే బేసిక్గా ఆయనలాగా ఉండేటువంటి కెపాసిటీ, ఆయనలాగా ఉండేటువంటి సామర్థ్యం ఆల్రెడీ మనలో ఉంది. ఇప్పుడు నువ్వు సింపుల్గా ఏం చేయాలంటే నీలో దేవుడు ఏ సామర్థ్యం పెట్టాడో ఆ దేవుడు నీలో ఆ సామర్థ్యం పెట్టాడని, ఆయన ఉండమన్నాడంటే నేను ఉండగలనని
అర్థం చేసుకొని కొన్ని విషయాలు మార్చుకొని బిహేవ్ చేస్తే ఆటోమేటిక్గా ఉన్న కొంత కాలం గడిచే కొలది మనం యేసుక్రీస్తులాగా పరలోక తండ్రిలాగా మనం కూడా గ్రాడ్యువల్గా మారుతా ఉంటాం. ఏదో నీకు నువ్వుగా ఏదో యేసుక్రీస్తులాగా అలాంటి బాడీ లాంగ్వేజ్, అలాంటి మాట తీరు, అలాంటి స్టైల్ మనం ఏదో కాపీ కొట్టడం గురించి మాట్లాడట్లేదు నేను. ఒక పైపైన అలా కాపీ కొట్టడం గురించి చెప్పట్లేదు నేను. ఇప్పుడు నిజంగా స్వభావమే ఆయనలాగా మారడం గురించి మాట్లాడుతున్నాను. అప్పుడు నిజంగా మనము ఆయనలాగా మారుతున్నామా లేదన్నదే తెలుసుకుని ఏంటంటే ఆయనలాగా మనం కొన్ని కార్యాలు చేస్తున్నామా లేదా సింపుల్ పోల్ చూసుకుని తెలిసిపోద్ది. అందుకని మనం రిఫార్మ్ అయిపోయి మనం కొంచెం పాలసీగా మంచిగా మారిపోయి అందరితో డీసెంట్గా బిహేవ్ చేయడం కోసం చెప్పలేదు ఇక్కడ. నేను చెప్పేది మనిషిగా మారడం గురించి కాదు, దేవునిలాగా మారడం గురించి చెప్తున్నా. నేను చెప్పట్లేదు ఆ మాట, బైబిల్ చెప్తున్నటువంటి మాట. కొన్నిసార్లు మనం దేనికి సాటిస్ఫై అయిపోతామంటే నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, నేను మంచిగా ఉంటున్నాను, అందరితో మంచిగా మారుతున్నాను, ఎవరిని ఏ మాట తిట్టట్లేదు, ఎవరిని ఏ మాట అంటే నేను మంచిగా ఉన్నా అంటావు. మనిషిగా నువ్వు మంచోడివే ఖచ్చితంగా చాలా అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే చాలామందికి ఆ లక్షణం కూడా ఉండదు, అది ఓకే. కానీ ఒక క్రిస్టియన్కి అది సరిపోద్దా? దేవుడు అది సరిపోద్దని చెప్తున్నాడు. మనిషిగా బతుకు, మోరల్గా మంచిగా ఉండు, అందరితో మంచిగా వెళ్ళిపో, ఎవరిని ఏమాట తిట్టద్దు, ఏమనొద్దు, అంతవరకు చెప్పాడు దేవుడు. దాన్ని మించి అన్నాడు నువ్వు నాలాగా మారిపో అన్నాడు. నాలాగా మారిపో అంటే ఇప్పుడు మనం కొన్ని వదిలేస్తున్నామంటే ఎందుకు వదిలేస్తున్నామంటే అది సొసైటీకి యాక్సెప్టబుల్ కాదు కాబట్టి మనం మానేస్తున్నామని కాదు, అందుకోసం కాదు. నువ్వు దేవునిలా ఉండడం కోసం, మంచి మనిషి మారడం కోసం ప్రయత్నం చేయడం కాదు. ఇక్కడ దేవునిలాగానే మారడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఒక ప్రతి విశ్వాసకు గురి బేసిక్గా అది అవ్వాలి. అందుకని మీ పరలోకం తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణంగా ఉండండి, లేదా ఉండేదారు అంటే మీకుండే ఆ ఛాన్స్ ఖచ్చితంగా మీకైతే ఉందని యేసుక్రీస్తు చెప్తున్నారు. ఎందుకంటే మనం ఆయనలో నుండే వచ్చాం కాబట్టి. చూడండి ఒక వాక్య భాగాన్ని కొరింథీయులకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. 11వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతాను. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. ఇక్కడ చూడండి, గమనించిన ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇప్పుడు చూడండి, యాక్చువల్ పౌలు ఇక్కడ చూడండి 2 రకాలు చెప్తాను. ఇందాక చూస్తేనేమో క్రీస్తుని పోలి నడుచుకోండి, ఆయనలాగా ఉండండి అన్నాడు. ఇక్కడ పౌలు అన్నాడు, ఇక్కడ నేనైతే క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, అలాగే మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. ఇప్పుడు చూడండి, పౌలు మాట చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, బేసిక్ మీనింగ్ ఏంటంటే పౌలు అంత యేసుక్రీస్తు సమానంగా ఆయన మారిపోయాడనే పౌలు యొక్క ఉద్దేశమా? పౌలకు ఇంటెన్షన్ కదా. ఒక చోట పౌలు క్రీస్తులాగా మీరు మారండి, క్రీస్తుని పోలి నడుచుకోండి చెప్తున్నాడు. ఇంకో దగ్గరికి వచ్చేసరికి నేనైతే క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. ఇక్కడ బేసిక్ మీనింగ్ ఏంటంటే మీరు నన్ను చూడండి, నేను క్రీస్తుని చూస్తాను అని కాదు అర్థం. ప్రతి బిలీవర్ కూడా మనిషిని కాదు చూడాల్సింది, క్రీస్తుని చూడాలి. కానీ ఇక్కడ పౌలు ఇక్కడ చెప్తున్నాడు నన్ను పోలి నడుచుకుని చెప్తున్నాడు. బేసిక్ ఏంటంటే నువ్వు క్రీస్తుని పోలి నడుచుకునేటువంటి గురి మెయిన్గా నువ్వు పెట్టుకొని దానికి నీకంటే ముందుగా వెళ్తున్నటువంటి పౌలు నువ్వు చూస్తున్నావు. పౌలు ఎవరిని చూస్తున్నాడు? పౌలు క్రీస్తుని చూస్తున్నాడు. పౌలు క్రీస్తుని చూస్తున్నాడు కానీ నువ్వు పౌలుని చూస్తున్నాడు. బేసిక్గా నువ్వు కూడా ఎవరిని చూస్తున్నావు అంటే నువ్వు ఏ దారిలో వెళ్తున్నావు అంటే నువ్వు క్రీస్తు దారిలో వెళ్తున్నట్టు, నువ్వు కూడా ఏంటంటే పౌలు ద్వారా నువ్వు క్రీస్తునే చూస్తున్నట్లు. ఇప్పుడు పౌలుని చూడడం అంటే పౌలులాగా ఉండాలని కాదు, పౌలులాగా ఉండాలని కాదు, పౌలులా ఉండడం కాదు మనకి గురి. బేసిక్గా పౌలులాగా లేదా పేతురులాగా ఉండాలని కాదు, క్రీస్తులాగా ఉండడం అల్టిమేట్ గురి. కానీ పౌలు చెప్తాడు నన్ను పౌలు నడుచుకుంటే అర్థం ఏంటంటే నేను కొన్ని కార్యాలు ఎలా డీల్ చేస్తున్నాను, కొన్ని ఎలా చేస్తున్నాను, నన్ను కూడా చూసి మీరు కొన్ని నేర్చుకొని నా దగ్గర నేర్చుకొని క్రీస్తులా ఉండడానికి ప్రయత్నం చేయండి. గురి నేను కాదు, గురి క్రీస్తు. కానీ ఆ గురి వద్దకు మీరు చేరడానికి కొన్ని విషయాలు నేను ఎలాగ చేస్తున్నాను, నేను ఎలాగ మాట్లాడుతున్నాను, ఎలా వ్యవహరిస్తున్నాను చూసి నేర్చుకోండి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి తెలుసా? ప్రాబ్లం ఏంటంటే మనం నేర్చుకోము. చాలా సందర్భాలు ఏమంటామంటే వచ్చి బయటకు అనకపోవచ్చు, లోపల అనుకుంటే నాకు నచ్చితే నేను చేస్తానండి, ఎవరో చెప్తే కదా ఎవరు అని కాదంటాం. కానీ బైబిల్లో నన్ను చూసి నేర్చుకోండి, నన్ను పోలు నడుచుకుని పౌలు చెప్తున్నాడు. బేసిక్గా చెప్తానంటే మీరు కూడా నేర్చుకునేటప్పుడు నన్ను చూసి నేర్చుకోండి. ఈరోజు మనకున్న ప్రాబ్లం ఏంటంటే మనం ఇలా ఇంకోళ్ళు ఎగ్జామ్ చూడ వాళ్ళు ఎలా చేస్తున్నారు నువ్వు కూడా చేయను అనుకోండి, చాలామందికి అది నచ్చదు. బేసిక్ ఇప్పుడు మనకేంటంటే ఎందుకు నచ్చదో కూడా ఆలోచించాలి. కొన్నిసార్లు మనకు కొన్ని కార్యాలు ఎందుకు నచ్చవు, వాళ్ళలాగా మీరు కూడా చేయొచ్చు కదా. వాళ్ళు కొన్ని కార్యాలు చేస్తున్నారు, కొన్ని మంచి లక్షణాలు నీలో లేని కొన్ని మంచి లక్షణాలు వేరే మనిషిలో ఒక విశ్వాసం ఉన్నప్పుడు వాళ్ళని చూసి నేర్చుకోవడానికి విశ్వాసం ఎందుకు ప్రాబ్లం ఉంటుందో నాకు అర్థం కాదు.
నీకు ఒక విశ్వాసాలు మంచి ఆత్మ లక్షణం ఉంటే నువ్వు ఆ మనిషిని కూడా చూసి ఎందుకు నేర్చుకోవచ్చు చెప్పనా? ఎందుకంటే ఆ మనిషి క్రీస్తులాగా ఉంటున్నాడు. నీ గురి కూడా క్రీస్తులాగా ఉండడమే నీ గురి, కాబట్టి నీకు ఖచ్చితంగా నచ్చాలి మనిషి. ఎందుకంటే ఆ మనిషిలో క్రీస్తు లాంటి లక్షణం ఉన్నప్పుడు ఏదో ఒకటి నువ్వు ఎవరో ఒకటి దాంట్లో చూసి నేర్చుకోగలిగి ఉన్నప్పుడు ప్రతి క్రిస్టియన్కి ఒక విశ్వాసం చూసి నేర్చుకోవాలంటాను నేనైతే. కానీ మనకు ప్రాబ్లం ఏంటంటే, సపోజ్ నిజంగా కనుక నేను చూడాలి ఎలా చేస్తున్నారు అలాగే మీరు కూడా ఉండొచ్చుగా చేయొచ్చు, వెంటనే ఆటోమేటిక్గా ప్రతి ఒక్క ఎవరికి చెప్పినా సరే బేసిక్గా లోపల నుంచి వచ్చేవాటి ఒక బయటకు అనకపోవచ్చు, కానీ లోపల ఏమో తెలుసా, ఆ సంగతి మీకేం తెలుసులేండి నాకు తెలుసు అన్నాం. ఆ సంగతి పోనీ వాళ్ళు కదా, పోనీ ఇంకేమైనా చూపించి వాళ్ళు ఇలా చేస్తున్నారు కదా ఈ విషయము, వదిలేదు పోనీ ఇది చూడండి ఇది చేస్తున్నారు కదా మీరు ఇలా చేయొచ్చు కదా అని అనుకోండి. వాళ్ళ సంగతి మీకు తెలియదు నాకు తెలుసు అన్నాం. అంటే బేసిక్ కృష్ణ మనం ఎంత మూర్ఖంగా తయారైపోతామంటే కొన్నిసార్లు మనిషిని చూసి నేర్చుకోవడానికి కూడా మనం ఇష్టపడం మనం. అప్పుడు నువ్వు ఏంటంటే ఒక మంచి ఆత్మీయ లక్షణం ఒక విశ్వాసులు ఉన్నప్పుడు నువ్వు ఆ ఒక్క లక్షణం చూడకుండా మిగిలినటువంటి వేరే లక్షణం ఎందుకు చూస్తున్నాం? ఎందుకంటే ఎవరు ఇంకా పాయింట్కి ఎవరు వచ్చేయలేదు. అన్నిట్లో నేను పర్ఫెక్టు కాబట్టి నన్ను చూసి ప్రతిదీ నేర్చేసుకున్నాను కాదు, కానీ కొన్ని ఖచ్చితంగా మీలో లేని కొన్ని మంచి లక్షణాలు ఖచ్చితంగా నాలో ఉంటాయి, అలాగే నాలో లేని కొన్ని మంచి లక్షణాలు ఖచ్చితంగా మీలో ఉండొచ్చు. అప్పుడు ఏం చేయాలి? అందుకే సంఘం ఎందుకు ఇచ్చాడు? నేను ఫస్ట్లో చెప్పాను సంఘం ఎందుకు ఉంది. సంఘం ఎందుకు? క్షేమాభివృద్ధికి వెళ్ళడానికి పరిచయ ధర్మం జరుగుతూ ఉంటే ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటే మనం అన్ని విషయాలు ఎదుగుతాం, సంఘము క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటుంది. అంటే బేసిక్ సంఘంకి ఎందుకు కూడుకుంటాం? ఎందుకని చర్చిలో నుండి బైబిల్ చదువుకొని ఆన్లైన్లో వాక్యం వస్తే వాక్యం వినేసి ఇంట్లోనే కూర్చొని ఆత్మీయంగా ఎదిగచ్చు కదా. ఎందుకు సహవాసం ఎందుకు కూడుకొని బైబిల్ చెప్తుందంటే, నువ్వు వచ్చినప్పుడు కొంతమందిలో నీలో లేని కొన్ని లక్షణాలు ఖచ్చితంగా ఇతరుల్లో ఉంటాయి. అప్పుడు వాళ్ళలో కొన్ని మంచి లక్షణాలు నువ్వు అలవర్చుకోవడానికి నీకు ప్రాబ్లం ఏంటి? ఎందుకో చెప్పనా? బేసిక్ మనకి ఆ పర్సన్ మనకు నచ్చదు కాబట్టి మనం అది తీసుకోవడానికి ఇష్టపడను. కానీ యాక్చువల్గా ఏం చెప్తానంటే, నువ్వు ఎదగటం నీకు ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎదగటం నీకు ఇష్టమైతే ఎవరిలో ఇలా మంచి లక్షణం వస్తారు నువ్వు దాన్ని అలవాటు చేసుకోవడానికి వాళ్ళని చూసి వాళ్ళని పోలి నడుచుకుని నువ్వు కూడా ఇష్టపడతావు. ఎందుకంటే అల్టిమేట్గా నువ్వు వాళ్ళని ఫాలో అయిపోతున్నావు, నువ్వు వాళ్ళని గొప్ప చేసేస్తున్నావని కాదు, లేదా నువ్వేదో తక్కువ అయిపోతున్నావని కాదు. అల్టిమేట్ నీ గురి ఏంటి? క్రీస్తులాగా ఉండాలంటే ప్రధాన ఆశ అవ్వాలి. ఆ ఆశ నీకు ఉండి నేను అలా మారాలని కనిపిస్తే ఎవరిలో ఏ ఒక్క మంచి క్రీస్తు లాంటి లక్షణం కనమన్నా సరే వాళ్ళు కొన్ని విషయాలు నీకంటే తక్కువ కావచ్చు, కానీ ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా దాంట్లో నీకంటే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అప్పుడు నీకంటే ఎక్కువ ఒకళ్ళ కనబడినప్పుడు నువ్వు కూడా వాళ్ళని చూసి నేర్చుకుని ఎందుకు ఎదగకూడదు అంటాను. ఎందుకని నువ్వు అల్టిమేట్ నువ్వు అది చూసి నేర్చుకొని ఎదిగేటప్పుడు నువ్వు వారిలాగా ఉండడానికి ప్రయత్నం చేయట్లేదు, నువ్వు క్రీస్తులాగా ఉండడానికి ప్రయత్నము చేస్తున్నాం. కానీ ఈ రోజుల్లో ఏంటంటే మనకి అది ప్రాబ్లం. ప్రతి ఊరిలో మనం ఏదో నీటు ఖచ్చితంగా చూస్తాం, అందుకని నేర్చుకోవడానికి ఇష్టపడం. అందుకని బేసిక్గా సంఘానికి వస్తాం కానీ అలాగనే ఉంటాం. చాలా విషయాలు మనం ఎదగం, మన మాట తీరులో ప్రవర్తనలో ఆలోచనలు కూడా బేసిక్గా మనం ఎదగం. ఇంకోళ్ళు చూసి నేర్చుకుని ఇష్టపడం. నేను దేవుని మాత్రమే చూస్తున్నాను అంట. నువ్వు కరెక్ట్ దేవుని మాత్రమే చూస్తావు, కానీ దేవుడు ఎలా కనబడతాడు నీకు? నేను మనుషులు మాత్రమే చూసి ఎదుగుతాం అనుకుంటే పౌలు ఇక్కడ మీరు నన్ను పోలు నడుచుకున్న మాట అనడంలో అర్థమే ఉండదు. కానీ పౌల మాట్లాడి ఏం చెప్తుందంటే, పౌలంత గొప్పడని చెప్పట్లేదు. ఈ మాటకి బేసిక్ మీనింగ్ అంటే విశ్వాసలంగా మనం కూడా క్రీస్తులాగా ఉండాలన్న ఆశ కనుక నీకు ఖచ్చితంగా ఉంటే నువ్వు ఎదగాలి, దేవుని పోలికలు అంతకంతకు మార్చబడాలని నీకు కనిపిస్తే ఎవరిలో ఏ చిన్న మంచి లక్షణం కనబడినా ఆ లక్షణం వారు ఎలా సాధించారు నువ్వు ఇంకా నీలో కనబడలేదు, కానీ వారికి అది ఎలా వచ్చేసింది ఆల్రెడీ. అది నువ్వు వీలైతే పరిశీలించి తెలుసుకుంటావు, లేదా అడిగి తెలుసుకుని నువ్వు కూడా అలా మారడానికి ప్రయత్నం చేస్తావు. ఎప్పుడైతే నువ్వు అది ఒక విషయం నేర్చుకొని నువ్వు మార్చుకుంటున్నావో నువ్వు ఆ వ్యక్తిలాగా మారట్లేదు, నువ్వు దేవునిలాగా మారుతున్నావు. అది చాలా ఇంపార్టెంట్. ఈ రోజులో సంఘం బేసిక్గా మన ప్రాబ్లం ఏంటంటే మనం ఏంటంటే, నేను వెళ్తాను చర్చికి వెళ్తాను, నా పాటలు నేను పాడేస్తాను, నా వాక్యాన్ని వినేస్తాను, నేను వెళ్ళిపోతాను. బేసిక్గా అలాగైతే నువ్వు సంఘం రావడం వల్ల యూజే లేదు, ఆన్లైన్లో వాక్యం వస్తే తినేసుకోవచ్చు అలా అయితే. కానీ బేసిక్ సంఘం 10 మంది సహవాసం ఎందుకు కూడుకోవాలంటే ఇలా వచ్చినప్పుడు నువ్వు చాలా విషయాలు నేర్చుకుంటావు. ఎందుకు చూడండి, పిల్లలకి ఆన్లైన్ స్కూల్ మనం పంపించాం, ఆన్లైన్ స్కూల్ ట్యూషన్కి మనం పంపించాం, స్కూల్ పంపిస్తా అవసరమైతే ఇంకా అడిషనల్గా ఆన్లైన్లో ట్యూషన్లో లేదంటే బయట ఫిజికల్గా ట్యూషన్ పంపిస్తాం మనం. అంతేగాని ట్యూషన్ వాళ్ళు చెప్తున్నారు కదా అని చెప్పేసి స్కూల్ అవసరం లేదని స్కూల్ మనం మానిపించేయం. స్కూల్ మానిపించేస్తే డబ్బులు మిగులుతాయి, కానీ అలా చేయం. ఎందుకంటే స్కూల్కి వెళ్తేనే కొన్ని నేర్చుకుంటారు, చదువుతో పాటు ఇంకా కొన్ని ఉంటాయి, అవి కూడా వాళ్ళు నేర్చుకుంటారు. అందుకు మన స్కూల్ పంపిస్తాం. అంటే అర్థం ఏంటి, 10 మంది ఒకటే గురిగా పెట్టుకొని ఒక చోట ఉన్నప్పుడు అందరూ ఒకలాగా ఉండరు, కానీ ఖచ్చితంగా ఒకరిని చూసి ఇంకోళ్ళు ఏదో రకంగా నేర్చుకునేటువంటి అవకాశం గ్యారంటీగా ఉంటుంది.
కానీ ప్రాబ్లం అంటే ఈ రోజుల్లో మన మైండ్ ఎంత ఎంత అల్పంగా ఎంత క్లోజ్డ్గా ఉందంటే, అంటే ఎంతగా మన మైండ్ని మూసేసుకున్నాం, తలుపులు మూసేసుకున్నామంటే ఇంకొకరు చూసి నేర్చుకోవడానికి ఏమాత్రం ఇష్టపడం. అంటే ఇంకొకరు చూసి నువ్వు నేర్చుకుంటే నువ్వు తక్కువైపోతావా? నాకు తెలియదు ఒకటి ఇంకొకరు అడిగి నేర్చుకుంటే తక్కువైపోతాం మనం. ఖచ్చితంగా తక్కువ అవ్వం. ఎందుకు తక్కువ అవ్వ అంటే నువ్వు నేర్చుకున్న తర్వాత నువ్వు బెటర్గా మారుతున్నావు. మన ప్రాబ్లం ఏంటంటే మనకి ఎంత చాలా సందర్భాల్లో నేను అహంకారం అని అంటాను, లేదు ఈగో అంటాను. అడిగి నేర్చుకోవడం మనకి ఇబ్బంది, అందుకని అడగం. మన మారిపోయినా పర్లేదు, నాకు ఆ లక్షణం లేకపోయినా పర్లేదు, నేను మాత్రం వాళ్ళని అడగను, వాళ్ళ దగ్గర నేర్చుకుని అనుకుంటాం మనం. ఎందుకని వాళ్ళు అడిగేస్తే వాళ్ళు గొప్పలు అయిపోతే మనం తక్కువలు అయిపోతాం అనుకుంటున్నాం. నేను చెప్తున్నాను, పుట్టిన దగ్గర అందరికన్నా వచ్చేసినాయా? చెప్పండి, పుట్టిన దగ్గర అందరికన్నా వచ్చేసినాయా? పుట్టి దగ్గర నుంచి అందరికీ అన్నీ అవ్వలేదు. ప్రతి వాళ్ళు ఎవరో దగ్గర ఏదో రకంగా నేర్చుకుంటేనే ప్రతిదీ మనకు ఉంది. మనం పొందుకున్న ప్రతిదీ దేవుని యొక్క దైవంలో పొందుకున్నాం. కానీ ఏది నీ కష్టం మీద నువ్వు సంపాదించిందంటూ ఏది లేదు. ఒకటికి కలిపితే 2 అన్న మాట కూడా ఎవరో దగ్గర మనం నేర్చుకున్నాం. ఆ సొంతగా మనం నేర్చుకుంది, మనం కష్టపడి మనం మ్యాథ్స్ మనం నేర్చుకుంది కదా, ఎవరో ఒకరి దగ్గర ప్రతిదీ మనం నేర్చుకుంటే మనకు వచ్చింది. కానీ ప్రాబ్లం చర్చలకు వచ్చేసరికి ఏమనుకుంటామంటే, నాకంటే ఆత్మీయంగా వేరే వాళ్ళు లేరు అనుకుంటాం. అందుకే నేర్చుకోవడం మనం ఇష్టపడం. వాళ్ళని నేను నేర్చుకున్నది ఏంటండి అంటాం. అంటే ప్రతిదీ ఒక వ్యక్తి చూసి అందులో ఆ వ్యక్తిలోనే ప్రతిదీ మంచి ఉంది, ఆ వ్యక్తిలో ప్రతిదీ తీసుకుంటారు. నీలో లేని ఖచ్చితంగా కొంత మంచి వేరే వాళ్ళు ఖచ్చితంగా ఉంటుంది కదా. అలాగే వాళ్ళలో ఉన్న కొంచెం మంచి నీలో ఉండొచ్చు, వాళ్ళు లేని కొంచెం మంచి నీలో ఉండొచ్చు. కానీ చాలా విషయాల్లో వాళ్ళల్లో ఉన్న మంచి బహుశా నీలో ఉండదు. కొన్ని ఆత్మీయ లక్షణాలు, కొన్ని మంచి విషయాలు నువ్వు ఎదగటానికి, నీ ఆశ క్రీస్తులా ఉండాలని నీకున్నటువంటి ఆశను కోరికను తీర్చుకోవడానికి ఏదైతే నీకు అవసరమో అది నీకు నిజంగా నీ గురి కనుక క్రీస్తు అయితే అప్పుడు నేర్చుకోవడం మనకు ప్రాబ్లం ఏంటి? అల్టిమేట్ నువ్వు నేర్చుకోవడానికి ఇంపార్టెంట్ అయితే నువ్వు మనిషిని పెద్దగా చూడవు, నువ్వు నేర్చుకునే ఇంట్రెస్ట్ నీకుంటే కనుక. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం ఎదగపోయినా పరదగా ఇంకోళ్ళ దగ్గర మాత్రం డిపెండ్ అవ్వడానికి, ఇంకోళ్ళ చేతి కిందకి వెళ్ళడానికి మనం బేసిక్గా ఇష్టపడినటువంటి రోజులు ఈ రోజుల్లో. అంతగా సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటున్నాం. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ యాక్చువల్ అది కాదు. నిజమైన రెస్పెక్ట్ ఎందులో ఉంటుందంటే, నువ్వు అడిగి విషయాలు తెలుసుకొని జ్ఞానుల దగ్గరికి వెళ్ళి కూర్చొని అడిగి నువ్వు జ్ఞానం నేర్చుకునిలో నీకు ఆశీర్వాదం బ్లెస్సింగ్ ఉంటుంది. చెమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకుంటే బైబిల్లో ఉంది. సరే, చెమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకున్నాడు. మనుషుల దగ్గరికి వెళ్ళాలి, మనకి ఏ ప్రాబ్లం ఉండకూడదు. యాక్చువల్గా అయితే నేను అల్టిమేట్ ఏం అవ్వాలి? మన గురి ఎదగటం, మన గురి అవ్వాలి క్రీస్తు పోలి నడుచుకోవడానికి. అప్పుడు సంఘానికి వచ్చినట్టు ఖచ్చితంగా నేను చెప్తున్నాను చూడండి, ప్రతి వాళ్ళు కూడా నీలో ఉండాల్సినటువంటి ఒకటి నీలో ఒకటి లేనప్పుడు అది ఇంకోళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉంది. అది చూసి ఎందుకు మనం నేర్చుకోకూడదు? అలా నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది? వాళ్ళు డెవలప్ అవ్వట్లేదు, నేను నేర్చుకుంటే నేను డెవలప్ అవుతాను, నువ్వు నేర్చుకుంటే నువ్వు డెవలప్ అవుతావు. అప్పుడు చర్చలకు వచ్చినప్పుడు లేదంటే బయటనే సరే కొంతమంది నిజంగా నీకంటే బెటర్గా బిహేవ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను ఇంప్రెస్ చేయాలి, వాళ్ళు భలే చేస్తున్నారు ఈ పని, నేను కూడా అలాగున్నా చేయాలని ఆశ ఉండాలి. కానీ ప్రాబ్లం అంటే మనం ఏంటంటే ప్రతిదాన్ని కూడా ఏంటంటే మనం ఎదుటోళ్ళు ఉన్న ప్రతిదాన్ని తక్కువ చేసి పడేస్తాం. వాళ్ళు చేస్తున్నారులేండి కానీ అంటాం. మనం ఏంటంటే మనం నేర్చుకునే విషయంలో మనం ఫెయిల్ అయిపోతున్నాం. ఇంకొకరు చూసి నేర్చుకుందాం అలవాటు చేస్తాం. వారిలాగా నేను కొన్ని విషయాలు నేర్చుకోవాలి, కనీసం వాళ్ళని చూసి నేను కూడా ఈ లక్షణం నాలో కూడా ఉంటే బాగున్నాను, నేను కూడా వారిలాగా మారితే బాగున్నాను అన్న ఆలోచన మనకు ఉండాలి. నేను చెప్పేది ప్రతి లక్షణం భౌతికమైన లక్షణం కోసం చెప్పట్లేదు, ఆత్మీయ లక్షణం కోసం చెప్తున్నాను. ఒక విశ్వాసిలో కనుక క్రీస్తుని పోలినటువంటి ఒక లక్షణం వారిలో కనబడి అది నీలో కనబడకపోతే నేర్చుకోవడానికి ఏ ప్రాబ్లము ఉండకూడదు. నేను అంటాను, నీకు నేర్చుకోవడానికి ఏ ప్రాబ్లము ఉండకపోతే నువ్వు ఎదుగుతూ ఉన్నట్టు అర్థం. నేర్చుకోవడానికి కనుక నీకు ప్రాబ్లం అయితే అర్థం ఏంటంటే నువ్వు ఇంకా పసిపిల్లడివే. ఎందుకంటే పసిపిల్లలు బేసిక్ లక్షణం ఏంటి? పసిపిల్లలు మరి పసిపిల్లలు కాదు, అప్పుడే 10 years 15 years 20 years ఎదుగుతున్నటువంటి వాళ్ళకి లక్షణం ఏంటి తెలుసా? మాకు అన్నీ తెలుసు అంటారు. అలా ఓ 20-25 years ఏమంటారు? బేసిక్గా తల్లిదండ్రులు చెప్తారు కొన్ని విషయాలు. చెప్తున్నాను, మాకు అన్నీ తెలుసు, మీరు ఏ రోజుల్లో ఉన్నారు డాడీ, ఈ రోజులు మారిపోయినాయి, ఇప్పుడు చాలా మీకు తెలియదులే అంటాం మనం. బేసిక్ 20-25 years ఆ ఏజ్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు కొన్ని తెలుసు, వాళ్ళకు కొన్ని తెలిసేసరికి ఏమనుకుంటారంటే మాకు అన్నీ తెలుసు అనుకుంటారు. కానీ నిజంగా వాళ్ళకి ఏం తెలియదు అన్న విషయం ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒక 40 years వస్తే కానీ మాకు తెలియని ప్రపంచం చాలా ఉంది, మేము తెలుసుకుంది చాలా తక్కువ, మాకు తెలియాల్సిందిగా చాలా ఉంది, నేనే చాలా విషయాలు చేయలేకపోతున్నాను, నాకే చాలా విషయాలు తెలియదు అన్న విషయం నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ఎంతో కొంత ఎదిగిన తర్వాతనే నీకు అది తెలుసు, అనుభవం బట్టి తెలుస్తుంది. అలాగే ఆత్మీయంగా కూడా నాకు అన్నీ తెలుసు అన్నటువంటి ఒక ఆలోచన కనుక నీ మైండ్లో నీకు అనిపిస్తే అర్థం ఏంటంటే ఆ లక్షణమే ఏం ప్రూవ్ చేస్తుంది అంటే నువ్వు ఎదగట్లేదని ప్రూవ్ చేస్తుంది, ఎదగట్లేదని ప్రూవ్ చేస్తుంది. ఎదిగే వాళ్ళు ఎప్పుడు కూడా
ఎదుగుతున్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఆ రకమైన ఫీలింగ్, నేను అడిగేస్తే వాళ్ళు గొప్పలు అయిపోతారు కానీ అడగను అనే ఫీలింగ్ పెట్టుకోరు. ఎందుకంటే ఆ ఫీలింగ్ మీద బేసే కానీ నువ్వు జీవించడం స్టార్ట్ చేస్తే నువ్వు ఎప్పటికీ నువ్వు ఎదగవు. ఎందుకంటే నువ్వు ఎవరిని అడ్డనికి ఇష్టం లేదు, నువ్వు అడ్డం ఇష్టం లేనప్పుడు నువ్వు ఎదగడానికి కూడా నీకు యాక్చువల్గా ప్రాబ్లం అయిపోద్ది. అప్పుడు ఎదగపోతే నువ్వు జీవితాంతం అలాగే ఉంటావు. కాకపోతే ఏమనుకుంటా ఏ భ్రమలో బ్రతుకుతా ఉంటే కొన్నిసార్లు నాకు అన్నీ తెలుసు అనుకుంటాం. నాకు అన్నీ తెలుసు. కొన్నిసార్లు అజ్ఞానంగా ఉన్నంత పెద్ద ప్రాబ్లం కాదు. కాకపోతే నాకు చాలా విషయం మనకు తెలియనప్పుడు, అజ్ఞానంగా ఉన్నప్పుడు నాకు తెలియదు అన్న విషయం కనీసం నీకు అర్థం అవ్వాలి ముందు. నీకు కొన్ని తెలియనప్పుడు నాకు తెలియట్లేదు, నాకు తెలియదు కూడా ఉందని నీకు అర్థమైతే ఇప్పుడు నీకు తెలియదు కానీ ఒక గంట తర్వాత తెలిసిపోవచ్చు, లేదా ఒక రోజు తర్వాత నువ్వు తెలుసుకోవచ్చు, ఒక వారం తర్వాత నీకు అది తెలిసిపోద్ది. కానీ ప్రాబ్లం ఎక్కడ తెలుసా, నీకు తెలియదు అనే విషయం కూడా నీకు తెలియదు. చూసారా, అది ప్రాబ్లం. నాకు అంత సరిపోయేంత జ్ఞానం నాకు లేదు అన్నది కూడా గ్రహింపు లేదనుకోండి. నాకు అవసరమైనంత జ్ఞానం నాకు లేదు, నేను బిహేవ్ చేయాల్సినంత జ్ఞానం నాకు లేదు, నేను మంచిగా మాట్లాడగలిగేంత జ్ఞానం నాకు లేదు, అంత ఆత్మ నాకు లేదు అన్నది అర్థం చేసుకోవడంలోనే ఎదుగుదల ఉంది. నాకు అన్నీ తెలుసు అన్న దాంట్లో ఏంటంటే పసితనమే ఉంది. అందులో పిల్లలాంటి మనస్తత్వం అందులో ఉంది. ఎదిగేటువంటి మనకు తెలుసు, ప్రపంచంలో ఇంకా మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది, మనకు తెలిసింది చాలా తక్కువ. కానీ ఇదే మనము ఒక 20 సంవత్సరాలు అప్పుడు మనం కూడా ఏమనుకుంటూ ఉంటామంటే నాకు అన్నీ తెలుసు అనుకున్నాం. కానీ ఒక 30 దాటి 40 అలా వచ్చిన తర్వాత ఏం తెలుస్తుందంటే అబ్బో ప్రపంచం ఇంకా చాలా ఉంది, నాకు తెలిసింది చాలా చాలా తక్కువ. అప్పుడు అర్థమవుతుంది మనకి. కాబట్టి ఎందుకన్నా చూడండి, ఎదిగేటువంటి వాళ్ళకి లక్షణం ఎలా ఉంటుందంటే నేను ఇంకా అలవాటు చేసుకోవాల్సిన లక్షణాలు నాలో చాలా ఉన్నాయి. ఎదుగుతుండేటువంటి వారి లక్షణం ఏంటంటే ఎదుటోళ్ళలో నువ్వు ప్రాబ్లం చూడవు, నీలో ఉన్న ప్రాబ్లం నువ్వు చూస్తావు. అది నువ్వు చూడగలిగితే నువ్వు ఎదుగుతున్నట్టు. మనసు మన ఎదుటోళ్ళలో ప్రాబ్లం చూస్తున్నట్టు అర్థం ఏంటంటే నువ్వు ఎదగట్లేదు కాబట్టి నువ్వు ఎదుటోళ్ళనే ప్రాబ్లము చూస్తున్నావు. ఎదిగే వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే నాలోనే చాలా ఉన్నాయి, మార్చుకోవాల్సినప్పుడు ఎదుటోళ్ళు నేను వేలెత్తి చూపించాల్సిన అవసరం నాకేంటి. ఆ టైం ఏదో నేను ఎదగడానికి నేను వాడుకుంటే నేను పరిపూర్ణుడిగా మారేటువంటి అవకాశం నాకు ఎక్కువ ఉంటుంది. ఎదిగేటువంటి వాళ్ళు అలా ఉంటారు, ఎదిగేటువంటి వాళ్ళు అలాగ ఆలోచన చేస్తారు. ఎందుకంటే మనం సంఘానికి వచ్చిన మనం ఎలాగ ఆలోచన చేస్తున్నది చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది విశ్వాసాలను చూస్తున్నప్పుడు నువ్వు ఎలా చూస్తున్నావు, వాళ్ళని నెగిటివ్ మాత్రమే నీకు కనబడుతుందా, వాళ్ళని పాజిటివ్ నీకు ఏది కనబడకపోతే అర్థం ఏంటంటే ప్రాబ్లమ్. సంఘంలో ఎవరి దగ్గర నేర్చుకోవడానికి ఏమి లేదని నా దగ్గర, సంఘంలో ఒక్కరు కూడా సరిగ్గా లేరండి, వాళ్ళ దగ్గర నేనే నేర్చుకున్నాను అన్నామంటే అర్థం ఏంటంటే నిజంగా ప్రాబ్లం అసలు నువ్వే. ఎందుకంటే ఎవరు లేకుండా ఖచ్చితంగా ఉండరు. సంఘంలో ఎంతమంది ఉండి ఒకరు నేర్చుకున్న నా దగ్గర ఏమీ లేదు అన్నామంటే ఖచ్చితంగా నువ్వు చూసే నేత్రాలు నీకు యాక్చువల్ లేదు, గ్రహించగలిగే మనస్సు నీకు యాక్చువల్గా లేదు అని అర్థం. చూస్తే ఖచ్చితంగా నువ్వు లోతుగా పరిశీలన చేస్తే ప్రతి విశ్వాసం, నేను ఖచ్చితంగా చెప్తున్నా, మనల్ని ప్రతి ఒక్కరం వేరే వాళ్ళని చూసి నేర్చుకుంటే నువ్వు బాగుపడతావు తెలుసా. మనలోని ప్రతి ఒక్కరము ఖచ్చితంగా ఏదో ఒకటి, నీలో బహుశా 99 మంచి ఉండొచ్చు, కానీ ఇంకొక వ్యక్తిలో ఏంటంటే 50 మంచి ఉంటాయి. కానీ నువ్వు 100గా మారడానికి ఏ ఒక్కటి అవసరమో ఆ 50 అనే వ్యక్తిలో ఉంటుంది ఒకటి. అదొక్కటి నువ్వు తెచ్చుకొని నువ్వు అలవాటు చేసుకుంటే నువ్వు కొంచెం బెటర్గా నువ్వు మారుతావు కదా. కానీ ప్రాబ్లం అంటే నాకు 90 మార్కులు వచ్చినా వాళ్ళకి 50 కదండి, నేను వాళ్ళ దగ్గర చూసి నేర్చుకుని అంటావు. ఇంకొకటి ఏదో ఒకటి ఉంది కదా నేర్చుకోవడానికి, అదొక్కటి చూసుకుంటే నువ్వు ఇంకొంచెం ఒక మెట్టెక్కు నువ్వు ఎదుగుతావు కదా, నువ్వే ఇంకెక్కువ క్రీస్తు పోలు నువ్వు మారుతావు కదా, క్రీస్తు స్వారూప్యం నీలో దినదినము క్లియర్గా కనబడుతుంటుంది కదా. అంటే నిజంగా సంఘం కనుక మనమనే కాదు, బేసిక్ క్రిస్టియన్ అన్న ప్రతి వాళ్ళు కూడా ఒక మంచి లక్షణాన్ని చూసి, ఎదుటోళ్ళు ఉన్నటువంటి నెగిటివ్ గురించి కాదు, ఒక మంచి లక్షణాన్ని చూసి దానికోసం డిస్కస్ చేసుకొని నేను కూడా అలా ఉండాలి నిజంగా ఆశపడితే, నిజంగా నువ్వు ఆశపడితే నేర్చుకుంటావు. కాకపోతే నీ ఆశ ఏదవ్వాలంటే నేను కూడా క్రీస్తులాగా మారాలి. అలా క్రీస్తులాగా మారడానికి బేసిక్గా ఉన్నటువంటి విషయాలు ఏంటి అంటే క్రీస్తు ఎలా ఉండడం మనకు తెలుసు, కానీ మారడం ఎలా చేస్తే నాకు లక్షణం నాకు కూడా అబ్బుతుంది. అది మనుషులు చూసి నేర్చుకోవచ్చు, విధానం మనుషుల నుంచి నేర్చుకోవచ్చు. వాళ్ళలాగా మనం కూడా కొన్ని విషయం ఇలా చేశారు కాబట్టి ఇలాగా మారారు, కాబట్టి నేను కూడా అలా చేస్తే నేను క్రీస్తులాగా మారుతాను. క్రీస్తుకి నన్ను పోలు నడుచుకుని ఎందుకు అన్నాడంటే పౌలు క్రీస్తుని పోలు నడుచుకుంటాడు కాబట్టి, క్రీస్తుని పోలు నడుచుకున్న ఒక కారణాన్ని బట్టి పౌలు అన్నాడు నన్ను పోలు మీరు నేర్చుకొని మీరు కూడా క్రీస్తులాగా మారని అంటున్నాడు. పౌలులాగా కాపీ కొట్టమని కాదు, నేను క్రీస్తులాగా మారుతున్నాను కాబట్టి మీరు కూడా క్రీస్తులాగా మారడం మీకు గురైతే, నేను క్రీస్తుని ఫాలో అవుతున్నాను కాబట్టి మీరు కూడా నన్ను ఫాలో అయితే మీరు కూడా క్రీస్తు దగ్గరికి వచ్చేస్తారు. ఎందుకంటే నేను క్రీస్తుని ఫాలో అవుతున్నాను కాబట్టి. అది బేసిక్గా పౌలు యొక్క ఉద్దేశం. ఇంకో మాట కూడా చూద్దాం చూడండి, ఇలాగనే పౌలు మాట్లాడతాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం,
ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ 5 మొదటి వచనం చదువుతాను చూడండి. ఎఫెసీ 5 మొదటి వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. చూసారా, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి అంటే దేవుని యొక్క పిల్లల వలె మీరు దేవుని పోలి నడుచుకోండి. పిల్లలాగా, దేవుని పిల్లల్లాగా ఉంటూ, దేవుని యొక్క ప్రియమైన బిడ్డల్లాగా ఉంటూ దేవుని పోలి నడుచుకోండి. ఇప్పుడు చూడండి, ప్రియమైన పిల్లల వల్ల అంటున్నాడు. ఇప్పుడు చూడండి, నార్మల్గా చూడండి, ఒక తల్లికి కానీ తండ్రికి కానీ లేదా ఎవరికైనా సరే వాళ్ళ కుమారుడో కుమార్తె లేదా మనవడో మనవరాల్లో వారిలాంటి పోలే కనబడితే అంత మురిసిపోతారు వాళ్ళు. ఏమన్నా కదా, మురిసిపోతాం, చాలా మురిసిపోతాం. మనలాగా తండ్రిలాగా కొడుకున్నాడు అనుకుంటా, తండ్రి కొడుకుని చూసి అంత మురిసిపోతాడు. ఎందుకంటే తనలాంటి లక్షణాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. అలాగే దేవుని ప్రియులైన పిల్లలాగా మీరు కూడా దేవుని పోలి మీరు నడుచుకోండి. దేవుని పోలి మనం కూడా నడుచుకోవాలంట. ఇంకొక వాక్య భాగం చూద్దాం చూడండి. ఫిలిప్పులకు రాసిన పత్రిక వెళ్దాం ఒకసారి. ఫిలిప్పులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము. ఫిలిప్పులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 వచ్చుండి 12 వచ్చుండి చదువుతాను. ఫిలిప్పులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12 వచనం. ఫిలిప్పీ 3:12. ఇదివరకే నేను గెలిచెతనని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితానను నేను అనుకుంటలేదు కానీ, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను అన్నాడు. ఇక్కడ గమనించండి, ఇక్కడ పౌలు 2 సార్లు ఈ పదం చూడండి ఎక్కువ. ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితి అని అయినను అంటున్నాడు ఒక చోట. ఇంకొకటి 13 వచ్చిన ఫస్ట్ లైన్లో నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకోవట్లేదు. ఇదివరకే నేను ఏదో సాధించేసాని, ఇదివరకే నేను ఏదో గొప్పగా ముగించేసాని, నేను అనుకున్న ప్రతిదీ కూడా చేసేసాను అని నేనైతే అనుకోవట్లేదు అంటున్నాడు. ఇప్పుడు ఈ మాట మామూలు ఎవరో పాస్టర్ అంటే పర్లేదు, పౌలు అంటున్నాడు అన్నమాట. నన్ను పౌలు నడుచుకొని చెప్పే పౌలు అల్టిమేట్ ఏమన్నా తెలుసా, మీరు నన్ను పౌలు నడుచుకోమని చెప్తున్నా కాబట్టి నేను ఏదో క్రీస్తులాగా మారిపోయాను కాబట్టి, మీరు క్రీస్తుని చూసినా ఒకటే నన్ను చూసినా ఒకటే కాబట్టి మీరు బెటర్ నన్నే చూడండి అంటలేదు పౌలు. ఇక్కడ పౌలు ఏమన్నాడంటే, మీరు నన్ను పౌలు నడుచుకోండి, కొన్ని విషయాలు నన్ను చూసి మీరు నేర్చుకుంటే మంచిది. ఎందుకంటే మీకు క్లియర్ ఎగ్జాంపుల్గా మనిషిని ఉన్నాను కాబట్టి నన్ను చూసుకొని మీరు నేర్చుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, నేనేదో సాధించేసానని, ఇదివరకే నేనేదో పొందేసుకున్నాను, ఇదివరకు సంపూర్ణ సిద్ధి నేను కలిగేస్తున్నానని, నేను సంపూర్ణంగా మారిపోయినైతే నేనేదో అనుకోవట్లేదు. కానీ మనలాంటి వాళ్ళకి పౌలుని చూస్తే నిజంగా పౌలు చాలా పర్ఫెక్ట్గా మారిపోయాడు కదా అని మనం అంటాం. నువ్వు పౌలుని అలా చూడడం, నువ్వు పౌలుని అంత గౌరవించడం మంచిదే. ఎందుకంటే పౌలుతో పోల్చిన బేసిక్గా మనం చాలా అల్పంగా ఉంటాం కాబట్టి పౌలు ఆల్మోస్ట్ అలా పర్ఫెక్ట్ మనం అనేయచ్చు. అది నీకు మంచిది. అది పౌలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడో, పౌలులాగా నేను కూడా ఉన్నా, అది మంచిదే. నువ్వు కొంతమంది విశ్వాసం చూసినప్పుడు చూడండి వాళ్ళు ఎంత బాగున్నారో, నేను కూడా అలాగా, అది చాలా మంచి లక్షణం అది. కానీ నేను ఒక ఎగ్జాంపుల్ నేను పెట్టినారు కాబట్టి నీ కళ్ళు నెత్తికెక్కేసి నేను చాలా పర్ఫెక్ట్ అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే చాలామంది నీలో మంచి చూడొచ్చు, కానీ ఏమంటుంది తెలుసా, చాలామంది నీలో కొన్ని నేర్చుకునేటువంటి మంచి లక్షణాలు నీలో చూస్తారు. కానీ నువ్వు గుర్తుపెట్టి నువ్వు పర్ఫెక్ట్ కాదు కాబట్టి నేను అంటాను, నీలో ఉన్నటువంటి వీక్నెసెస్, నీలో లోటుపాట్లు నీకు కనబడాలంటాను. నీలో ఉన్నటువంటి నీకు కనబడాలి. అదే మెచ్యూరిటీ అంటే, అదే క్రీస్తులో ఎదగటం అంటే అదే. ఒక రకంగా చెప్పాలంటే పౌలు అనేటువంటి ఆయన చాలా గొప్పవాడు సంఘానికి. కానీ ఆ పౌలు ఫిలిప్పీకి రాసినప్పుడు కూడా ఆల్మోస్ట్ అలా జీవితాన్ని చివరికి వచ్చేసాడు. ఆయన ఆల్మోస్ట్ చనిపోవడం దగ్గరకు వచ్చేసినటువంటి టైంలో రాసిన పత్రిక రాస్తూ పౌలు చెప్తున్న మాట, ఇదివరకు నేనేదో పట్టేసుకున్నాను, నేనేదో సాధించేసాను నేనైతే అనుకోవట్లేదు, నేను ఇంకా పరిగెడుతున్నాను అంటున్నాడు. ఒక గురి పెట్టినాను, ఆ గురి అది ఇంకా నేను పరిగెడుతున్నాను, ఇంకా నేను ప్రయాసపడుతున్నాను, ఇంకా నేను ముందుకి వెళ్తున్నాను అంటున్నాడు. ఎందుకంటే పౌలు తెలుసు, ఇంకను చాలామందిని పౌలు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, చాలామంది పాస్టర్లకి పౌలు ఎగ్జాంపుల్ అవ్వచ్చు. సంఘ పరిచయం ఎలా చేయాలి, వాక్యం ఎలా చెప్పాలన్న దానికి బహుశా పౌలు 100% ఎగ్జాంపుల్ ప్రతి సేవకునికి కూడా ఖచ్చితంగా, అందులో డౌటే లేదు. కానీ అందరూ పౌలు చూసి చాలా విషయాలు నేర్చుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు పౌలు కళ్ళు నెత్తికెక్కేసినాయి. పౌలుకి ఖచ్చితంగా పౌలు ఎదిగాడు కాబట్టి చాలామంది చూసి నేర్చుకుంటున్నారు పౌల్ని. కానీ పౌలు నిజంగా ఎదిగాడు కాబట్టి ఆయన ఏమనుకుంటున్నాడు, ఇంకా నేను ఏదో సాధించేస్తాను నేనేదో అనుకోవట్లేదు, నన్ను చూసి నేర్చుకోండి, కానీ నేనేదో సాధించేసాను కాదు, నేను కూడా ఇంకా పరిగెడుతున్నాను. ఎదిగేటువంటి వారి యొక్క లక్షణం అదే అంటున్నాను.
ఎదిగేటువంటి వారికి ఏం తెలుస్తుంటే, నేను చాలా మార్చుకున్నాను, కానీ ఇంకా నేను కూడా మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నాలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, నన్ను చూసి కొంతమంది నేర్చుకోవచ్చు, కానీ ఇంకా నేను కూడా మార్చుకోవాల్సినవి చాలా నాలో కూడా ఉన్నాయి. అది గ్రహించడం అనేటువంటిదే నువ్వు ఆత్మీయంగా ఎదగటంతో సమానం. అది ఎదుగుతుంటున్నావు దాని లక్షణం. అది ఒక ప్రాబ్లం ఏంటంటే చెప్పినట్టుగా మనం మనలో చూడడం మానేసి మనం ఎదుటోళ్ళలో చూస్తాం. ఎదుటోళ్ళు లోపాలు క్లియర్గా కనబడినంత క్లియర్గా హెచ్డీలో కనబడతాయి మనకి అవి, కానీ మనలో ఉన్న లోపాలు మాత్రం మనకి ఏమాత్రం కూడా కనబడవు. కానీ చెప్తున్నా ఇక్కడ పౌలు సింహాలు నేను ఏదో సాధించాను అంటలే అన్నప్పుడు మనం ఎవరో చెప్పండి. పౌలు లాంటి వ్యక్తి అవసరం జీవితంలో చివరికి వచ్చేసిన వ్యక్తి అంటున్నాడు, నేను ఏదో సాధించాను అయితే అనుకోవట్లేదు అంటున్నాడు. ఇప్పుడు ఒకసారి ఆ మాటలు ఎంత తీవ్రత ఉందో ఒకసారి ఆలోచించండి. ఆ మాటలు ఎంత అర్థం ఉందో, ఎంత లోతున ఒకసారి ఆలోచించండి. పౌలు ఇన్ని పత్రికలు రాసి ఇన్ని సంఘాలు స్థాపించి బలమైన ఎన్నో లోతైన మర్మాలు బయలుపరిచినటువంటి పౌలు, సంఘానికి అందించినటువంటి పౌలు చెప్తున్నాడు, నేనేదో సాధించేశాను, నేనేదో సంపూర్ణ సిద్ధి పొందేశాను నేనైతే అనుకోవట్లేదు, కానీ నేను కూడా గురి వద్దకే, నేను కూడా ఇంకా దాన్ని సాధించేయలేదు. ఇదివరకే అయిపోయింది అన్నది కాదు, ఇదివరకు అన్నమాట 2 సార్లు వాడాడు అక్కడ పౌలు. ఇదివరకే పట్టుకున్నానని, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందేశానని, ఇదివరకు ఏదో సాధించేసాను అయితే అనుకోవట్లేదు. సరే అంటే పౌలు ఇంకా నువ్వు ముందుకెళ్తున్నావా పౌలు అంటే ఇంకా ముందుకి వెళ్తాను. విశ్వాసాలకి సంఘానికి మనకి పౌలు పర్ఫెక్ట్గా కనబడతాడేమో, కానీ పౌలు తనలో తను చూసుకున్నప్పుడు నేను పర్ఫెక్ట్ అని పౌలు అయితే అనుకోవట్లేదు. నేను అంటాను అందుకే పౌలు ఎదిగాడు అంటున్నాను. తనలో ఇంకా నువ్వు తను సాధించలేదు అనుకున్నాడు కాబట్టి పౌలు ఎదిగాడు అంటాను. అలా అనుకున్నాడు కాబట్టి పౌలు ఎదిగాడు అన్నటువంటి ఒక నిర్ణయానికి మనం వచ్చాం. ఇంకా నువ్వు నాలో కూడా ఇంకా నేను సాధించాల్సింది చాలా ఉందని పౌలు అన్నాడు కాబట్టి ఎదిగాడు కాబట్టే మనలాంటి ఎదుగుతున్నటువంటి వాళ్ళకి పౌలు ఎగ్జాంపుల్. ఎందుకంటే పౌలు ఎదుగుతున్నాడు, చాలా వరకు ఎదిగేశాడు, మనం ఇంకా ఎప్పుడెప్పుడే స్టార్ట్ చేస్తాం. అందుకనే మనం కూడా ఏమంటున్నాడు, అందుకని మనం కూడా కొంతమందిని చూసి నేర్చుకోవచ్చు. ప్రస్తుతానికి నీకు పౌలానికి ఎగ్జాంపుల్ అవ్వడం లేదు. సంఘాన్ని ఎందుకు వచ్చాడంటే నువ్వు ఒకరినొకరు సంఘం చర్చకొచ్చిన ఒకరిని చూసి కొన్ని విషయాలు వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ చర్చిలో ఈవెన్ ఇంకా చెప్పాలని ఇంకా చిన్న చిన్న విషయాలు కూడా చెప్తారు. చర్చిలో వాళ్ళు ఎలా కూర్చుంటున్నారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, చర్చిలో సైతం ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఇది కూడా చూసి నేర్చుకోవాలి. తెలుసా, క్రిస్టియన్ మనం చూసి నేర్చుకోవాలి. అవి కూడా అదంత ఇంపార్టెంట్ కాదని అంటారు. నేను ఖచ్చితంగా ఇంపార్టెంటే, ప్రతిదీ ఇంపార్టెంటే. అలా గనుక మనందరం కూడా ఎవరో ఒకరి చూసి నేర్చుకుంటే మనం ఎంత మారిపోతాం ఒకసారి ఆలోచించండి. నేను నేర్చుకోవడానికి ఎవరిలోనే ఉందా, నీలో ఉన్న లోపాలు నీకు కనబడి పౌలు ఇక్కడ నేను ఇంకా సాధించాను అనుకోవడం పౌలు అంటున్నాడు. కాబట్టి అంటే నువ్వు కూడా అలాగే నేను ఇంకేదో సాధించలేదు, ఇంకా నాకు కూడా నేను మార్చుకోవాల్సిన చాలా నీకు నిజంగా అర్థమైతే అప్పుడు నువ్వు కూడా నేను కూడా మార్చుకోవాలి. కాబట్టి నాకంటే కొన్ని లక్షణాలు ఎవరు బెటర్గా ఉన్నారు నువ్వు అలా చూస్తూ ఉంటే ఖచ్చితంగా నువ్వు నిజంగా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే నీకు ఖచ్చితంగా ఖచ్చితంగా ఒకటి దొరుకుతుంది. నీకు ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ ఉండాలి. మనకి ఇంట్రెస్ట్ వెతికితే దొరుకుతుంది ఏదైనా సరే. ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు సరిగ్గా వెతకవు, నీకు సరిగ్గా ఖచ్చితంగా కనబడదు. కానీ నిజాయితీ ఇంట్రెస్ట్గా నువ్వు ట్రై చేస్తే దేవుడు ఎవరో ఖచ్చితంగా చూపిస్తాడు. నీకేంటో నువ్వు ఆత్మచేత నడిపింపబడి చూసే నేత్రాల్లో గ్రహించే మనసు, అర్థం చేసుకునే మనస్సు, దినత్వము నీకు ఉండాలి. పౌరులాగా నాలో కూడా ఇంకా మార్చుకోసం చాలా ఉన్నాయని గ్రహింపుకుని వస్తేనే చూస్తే నీకు ఎదురు ఖచ్చితంగా నీలో లేని ఒక మంచి లక్షణం కనబడుతుంది. అవి చాలా చిన్నవే కావచ్చు, కానీ చిన్నవి కూడా నీకున్నటువంటి అనేకమైన మంచి లక్షణాలు కనుక అది కూడా కలిసిందనుకోండి నువ్వు ఇంకా బెటర్గా మారుతావు. అలాంటి చూడండి, మనం మాట్లాడడం ఎలా మాట్లాడుతున్నాం అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బేసిక్ పిల్లకి లక్షణం అది ఒకసారి చూద్దాం. చూడండి, ఇంకొక వాక్యభాగం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోకి వెళ్దాం ఒకసారి. 13వ అధ్యాయం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 9 నుంచి చదువుతాను. చూడండి, మొదటి కొరింథీ 13:9 నుంచి నేను చదువుతాను. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము కానీ, ఇక్కడ గమనించండి, కొంత మట్టుకే మనకు తెలుసు అంటున్నాడు. కానీ 10వ వచనంలో పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది అంటే అసంపూర్ణమైనటువంటిది నిరర్ధకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడన్నై పిల్లవాని చేష్టలు మానివేసి. గమనించండి, ఇక్కడ 9వ వచనం ఏమంటున్నాడు, మనం కొంత మట్టుకే మనకు తెలుస్తుంది, కొంత మట్టు ప్రవచనం అంటే కొన్ని అర్థమవుతుంది. ప్రతిదీ కొంచెం తెలుసు నీకు. చాలామంది కంటే నీకు చాలా తెలిసి ఉండొచ్చు, కానీ నీకు నిజంగా చాలా తెలుసుంటే నీకేం తెలుస్తుంది అంటే నాకు తెలిసింది చాలా తక్కువ అని అర్థమవుతుంది.
బైబిల్ నిజంగా అర్థం చేసుకుంటే ఎంతో బైబిల్ నీకు అర్థమైతే నీకేం ఏ పాయింట్కి వస్తావంటే బైబిల్ చాలా లోతైన విషయాలు ఉన్నాయి, నేను చాలా తెలుసుకున్నాను, కానీ ఇంకా తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉందన్న విషయం మనకి అర్థమవుతుంది. నేను బైబిల్ మొత్తం చదివేశానండి, 1 yearలో కంప్లీట్ చేశాను, నాకు మొత్తం తెలుసు, ఛాలెంజ్ చేయండి, నేను ఏదైనా సరే ఆన్సర్ చేస్తాను అన్నావంటే నీకు బైబిల్ పూర్తిగా నీకు అర్థం. నాకు మొత్తం తెలిసిపోయింది అన్నామంటే అర్థం ఏంటంటే నీకు బైబిల్ ఇంకా పూర్తిగా నీకు అర్థం, ఏదో పైన తెలిసింది పిల్లల్లాగా, ఏదో కొంచెం అర్థమైంది, నా మొత్తం తెలుసు అనుకుంటున్నాం. జస్ట్ సైకిల్ తొక్కేసాం కాబట్టి బైక్ కూడా నడిపేస్తాం అనుకుంటాం కొన్నిసారి పిల్లలు. కానీ టైం వస్తే చేస్తారు, సామర్థ్యం ఉంది, కానీ ఇప్పటికిప్పుడు అది లేదు. కానీ కొన్నిసారి పిల్లలు అనుకుంటుంటే వాళ్ళ కెపాసిటీ మించిన కొన్ని మేము చేసేయగలం అనుకుంటారు. అలా అనుకుంటారు, మేము చేసేస్తాను అంటారు, కానీ మన తల్లిదండ్రులు మనం ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకోం? మనకు తెలుసు వాళ్ళకి సామర్థ్యము లేదు, కాకపోతే వాళ్ళకి తెలియట్లేదు. ఇక్కడ పౌలు అంటున్నాడు మనకందుకు కొంచెమే తెలిసింది, కానీ ఎప్పుడైతే పరిపూర్ణత వస్తుందో అప్పుడు అసంపూర్ణమైనటువంటిది అంతా కూడా వెళ్ళిపోద్ది. అంటే నువ్వు కొన్ని బెటర్గా నేర్చుకునేటప్పుడు చిన్న చిన్న లోపాలు అల్పమైనవన్నీ కూడా బయటకు ఆటోమేటిక్గా పోతుంటాయి. నువ్వు పూర్ణమైనటువంటి అలవాటు చేసుకుంటేనే పాతే పోతూ ఉంటాయి. అందులో అంటున్నాడు పిల్లల యొక్క లక్షణాలు ఏంటి అక్కడ అంటున్నాడు చూడండి, 11 వచ్చును. నేను పిల్లవాడిని ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడేతిని, పిల్లవాని వలె తలంచాను, పిల్లవాని వలె యోచించాను. పిల్లలాగా నేను మాట్లాడాను, నేను పిల్లలాగా కొన్ని విషయాలు అర్థం చేసుకున్నాను, పిల్లలాగా నేను ఆలోచించాను అంటున్నాడు. ఇప్పుడు చూడండి అక్కడ పిల్లలకి లక్షణాలు ఏంటంటే వాళ్ళ మాటలను బట్టి మనం చెప్తాం వాళ్ళ పిల్లని. ఎందుకంటే చూడండి నిజంగా వాస్తవం ఇది. పిల్లలు ఉన్నారు, ఒక 3-4 years వచ్చిన వాళ్ళకి మాటలు అప్పుడప్పుడే బహుశా వస్తూ ఉంటాయి. వాళ్ళు ఇంకా చాలా పదాలు వాడతారు, మాట్లాడతారు. ఫస్ట్ అసలు ఏం మాట్లాడలేకపోతారు, కొంచెం ఎదిగితే మాడతారు. ఫస్ట్ అమ్మ నాన్న, బేసిక్గా తాత మా ఇలాంటి అంటారు. అది కూడా క్లియర్గా అనరు, మనకు అర్థమవుతుంది పెద్దవాళ్ళం, కానీ వాళ్ళు క్లియర్గా మాట్లాడారా? క్లియర్గా అది పిల్లకి లక్షణం. వాళ్ళు ఎదిగితే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆ నెక్స్ట్ స్టేజ్ ఏమవుతుంది? అదే పదాలు కొంచెం ఫ్లూయెంట్గా మాట్లాడతారు, కొంచెం స్పష్టంగా మాట్లాడతారు. అది వాళ్ళు ఎదుగుతూ ఉన్నట్టు. ఆ తర్వాత ఇంకొంచెం బెటర్గా మాట్లాడితే వాళ్ళు ఇంక ఎదుగుతూ ఉన్నట్టు, ఇంకొన్ని కార్యాలు అదనంగా చేస్తూ ఉంటే వాళ్ళు ఎదుగుతూ ఉన్నట్టు. అలాగే ఇక్కడ పౌలు అంటున్నాను, పిల్లలాగా నేను మాట్లాడాను, పిల్లలాగా నేను అర్థం చేసుకున్నాను, పిల్లలాగా నేను తలంచాను. కానీ ఇప్పుడు పెద్దవాడినే ఉన్నాను కాబట్టి పిల్లవాడిని చేస్తూ నేను మానేశాను. బేసిక్ పిల్లలకి లక్షణం అదే, పిల్లలకి లక్షణం అదే. అందుకనే పిల్లలకి మనం ప్రతిదీ వాళ్ళకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి ఇవ్వం. వాళ్ళు ఎంతైతే హ్యాండిల్ చేయగలరు అని మనకు అనిపిస్తుందో తల్లిదండ్రులుగా, ఎందరో ప్రతిదీ మనం వాళ్ళని మన కంట్రోల్లో పెట్టుకుంటూ వాళ్ళకి ఇవ్వాల్సినంత స్వాతంత్రం మాత్రమే ఇస్తాం. నిర్ణయాలు వాళ్ళు తీసుకోరు, నిర్ణయాలు వాళ్ళ తరపున మనం తీసుకుంటాం, ఎందుకంటే వాళ్ళు పిల్లలు కాబట్టి. ఇప్పుడు ఎదిగితే ఆ ప్రాబ్లము ఉండదు. ఇప్పుడు చూడండి, ఎదగండి అని చెప్తున్నప్పుడు ఎదిగితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి తెలుసా. నువ్వు ఎదిగి నువ్వు కూడా క్రీస్తులాగా మారిపోతే ఎదురులోకి లాభం నీకు కాదని కాదు, నువ్వు క్రీస్తులాగా మారితే నీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నువ్వు అందరితో మంచిగా మాట్లాడగలిగే కెపాసిటీ ఉంటే, నేను చూడండి మాట్లాడగలిగే తీరు ఏదవుతుందో చూసారా, అది దాన్ని బట్టి కూడా నువ్వు ఎదిగేవా లేదా ఇంకా పిల్లలాగానే ఉన్నానో తెలిసిపోద్ది ఇక్కడ. ఎందుకంటే బేసిక్గా మాటల్లో, ఆలోచనలో, క్రియలను బట్టి వాళ్ళు ఇంకా నువ్వు పిల్లలాగానే బిహేవ్ చేస్తున్నారా, పెద్దవాళ్ళు బిహేవ్ చేస్తే మనకి వాటిని బట్టి తెలిసిపోద్ది. ఇప్పుడు కృష్ణకు ఒకసారి ఆలోచించండి, మనం ఇతరులతో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడుతున్నాం ఒకసారి ఆలోచించండి. ఇతరుల గురించి మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడుతున్నాం, ఇతరులతో కాదు అట్లీస్ట్ ఇతరుల గురించి మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడుతున్నాం. చాలా సందర్భాలు ఇతరులతో మాట్లాడేది వేరు, ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు వేరుగా ఉంటుంది. ఎదురు ఉంటే మాట్లాడే బాగానే మాడతాం, కానీ వాళ్ళ గురించి తర్వాత మాట్లాడాల్సి వస్తే వేరేగా మాడతాం. నీ మాట తీరు ఏం ప్రూవ్ చేస్తుంది, నీ ఆలోచన, నీ బిహేవియర్ ఏం ప్రూవ్ చేస్తుందంటే నువ్వు ఇంకా పిల్లలాగానే ఉన్నావని ప్రూవ్ చేస్తుంది. అందుకని మనం పాటలు చూస్తారా, నా నోట మాటల్లో పొరల గాయాలు మానపాలి. మనం బేసిక్గా నోరు వేసి మాట్లాడాలంటే ఎలా ఉండాలంటే, నువ్వు మాట్లాడినప్పుడు ఎదుటి ఎలా ఉంటాడైనా సరే నువ్వు మాడితే అది వాళ్ళని బలపరిచేది ఉండాలి. యేసుక్రీస్తు అంత పర్ఫెక్ట్ చూడండి, ఆయన దగ్గరికి వచ్చినప్పుడా మీ స్థితి ఏంటి, మీ ఆత్మస్థితి ఏంటి అన్నారా ఎవరినైనా? అలా ఎవరిని అనలేదు. ఆయన దగ్గరకు వచ్చి వెళ్ళినటువంటి వాళ్ళు ఆయనలాగా మారారు, కానీ అమ్మో ఈయన చాలా గొప్పడు, ఈయనలాగా మనం మారలేమని బాధపడుతూ గిల్టీ ఫీలింగ్ వెనక్కి వెళ్ళిన వారు ఎవరు కూడా క్రీస్తు దగ్గరికి వచ్చిన లేరు. క్రీస్తు దగ్గరికి ఎంత దరిద్రులు వచ్చినా సరే ఆత్మీయంగా ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత, ఆయనతో కాంటాక్ట్లోకి వచ్చాక ఆయనలాగా మారిపోయి వెళ్ళారు తిరిగి వెనక్కి. ఆ గొప్పతనం ఎవరిది? క్రీస్తుది. క్రీస్తుదా గొప్పతనం. ఎందుకంటే ఆయన మాట్లాడే విధానం అలా ఉంటుంది. ఆయన మాట అన్నప్పుడు వాళ్ళని ఎత్తి చూపించి, వాళ్ళని గిల్టీ ఫీలింగ్ కలిగించి, వాళ్ళని దూరపరిచే ప్రయత్నం చేయట్లేదు, వాళ్ళని బలపరిచే ఆయన మాటలు వాళ్ళు మార్చేసినాయి. ఇప్పుడు క్రిస్టియన్గా మన మాట తిరిగి కూడా అలా ఉండాలి. బేసిక్గా క్రిస్టియన్లో మన మాట తిరిగి తప్పేవాడు ఎంత చూపిస్తాడు,
నిందిస్తే ఎవరైనా నిందిస్తారు, ప్రాబ్లం లేదు. ఏసుకి చూడండి, అక్కడ పట్టబడిన వ్యభిచారం పట్టబడిన స్త్రీని తీసుకుని అందరూ రాళ్ళతో రెడీ అయిపోయారు కొట్టడానికి. రాళ్ళతో కొట్టడానికి ఆత్మీయజీవితం అవసరమే లేదు. కానీ క్రీస్తులాగా మాట్లాడాలంటే మాత్రం ఆత్మీయజీవితం ఖచ్చితంగా ఉండాలి. రాళ్ళు పట్టిన ప్రతి వాళ్ళు ఆత్మీయంగా ఎదిగేశారనేమి కాదు. వాళ్ళు క్రీస్తు వాళ్ళని క్వశ్చన్ చేస్తారు, వాళ్ళు కూడా రాయలు పడేసి వెళ్ళిపోయి. అదేం ప్రూవ్ చేస్తుంది? మీలో ఏది లేకపోతే అప్పుడు మీరు రాయిస్తారని అన్నారు. అన్నప్పుడు ప్రతి వాళ్ళు రాయి వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇండక్ట్గా ఏం చెప్పారంటే, లేదు లేదు నువ్వు చెప్పింది కరెక్టే, మాలో కూడా కొన్ని ఉన్నాయి. అది ఆ రోజుల్లో కాబట్టి. ఈ రోజుల్లో అయితే ఇసిరేస్తాం కూడా. మనం ఇసిరేస్తాం, ఎందుకంటే ఇసిరేస్తే నేను కరెక్ట్ని ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి. కనీసం వాళ్ళకి అట్లీస్ట్ ఆగిదన్నా వాళ్ళ లోపల అట్లీస్ట్ రాళ్ళు ఇసిరేతను వచ్చినా క్రీస్తు మాట్లాడగానే వాళ్ళు వెంటనే సరెండర్ అయిపోయారు. ఆ మాటను వాళ్ళు జన్యుగా తీసుకున్నారు, వాళ్ళు అంగీకరించారు. అలాగే చూడండి, ప్రభుబాల దగ్గర కూడా యేసుక్రీస్తు అప్పగింపబడే టైంలో మీలో ఒకరిని అప్పగిస్తాడు అన్నప్పుడు ప్రభా ఈయన అనలేదు, ఆయన ప్రభా నేనా అన్నారు. అది మంచి లక్షణం, అది మంచి లక్షణం. కానీ ఈ రోజులు అలా అన్నాం అనుకోండి, ఎవరండి అంటారు, ఎవరు ఆ పలానా ఆయన పలానా ఆవిడ అంటాం. నేనేమో అని అనుకోం మనం. అందుకే మనం ఎదగం అంటాం, అందుకే మనం ఎదగం. అట్లీస్ట్ నువ్వు రాళ్ళు తీసుకుని వచ్చేంతవరకు వచ్చావు. కానీ ఒకసారి దేవుడిని నిజంగా రియాలిటీతో నేను సంధించినప్పుడు, వాస్తవం సంధించినప్పుడు, ప్రేమ కలిగి సత్యము చెప్తాను మాట్లాడుతుంది చూసారా, ఆ ప్రేమతో నువ్వు సత్యం చెప్పినప్పుడు వాళ్ళు సరెండర్ అయ్యారు. చంపేద్దామని వచ్చినటువంటి వాళ్ళు కూడా రాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. నేను క్రీస్తు ప్రేమ ఉంది, అలాగే నిజం కూడా మాట్లాడారు. కానీ నిజంలో వాళ్ళని ఏదో అల్పంగా చూడాలనేదే కాదు, ప్రేమలో ఉంటూ నిజం అంటే అర్థం ఏంటంటే అది. ఈ రోజుల్లో మనం ఏంటంటే ప్రేమ అంటాం, నేను నిజమే మాడతానండి, నాకు లోపల ఏదో ఉంటే అదే మాడతానని అంటాం. కానీ అంటాను లోపల ఏదో మాట్లాడిన యాక్చువల్ కరెక్ట్ కాదు. నీకు చాలా అనిపిస్తాయి, నీకు అనిపి ప్రతిసారి నువ్వు నోరు తెరవాలనేమి లేదు. నీకు కోపం వచ్చింది అనుకో, నోరు తెరవద్దు, నోరు మూసుకో. ఎదుగుతూ ఉన్నట్టే నువ్వు కోపం వచ్చి ప్రతిసారి నోరు తెరవాలనేమీ లేదు. నీకు కనబడే ప్రతి దాని మీద నువ్వు కామెంట్ చేయాలనేమీ లేదు. నాకు చాలా కనబడతాయి, కానీ కొంచెం సైలెంట్గా ఉన్నా. కనబడి మాత్రం అది నాకు కనబడింది, నేను చూసాను, బయట చెప్పాల్సిన అవసరం లేదు, సైలెంట్గా ఉంటాం అంతే. టైం వస్తే అతను మాట్లాడొస్తే మాడతాం. ప్రతిదీ చూసిన ప్రతిదీ కనబడిన ప్రతిదాన్ని నువ్వు బయట పడిపోవాలనేమి యాక్చువల్గా లేదు, అది మెచ్యూరిటీ. ప్రతి నువ్వు నోరు తీసినప్పుడల్లా ఎలా ఉండాలంటే అది బెటర్గా మారాలి. ప్రతి వాళ్ళకి ఎదుటి వాళ్ళకి ఏదైనా గాయాలు ఉంటే అది మానేలాగా ఉండాలి, ఎదుటి వాళ్ళు బలహీనత ఉంటే అది బలంగా మారేలాగా ఉండాలి. అది క్రీస్తు పోలు నడుచుకుంటే అది బేసిక్గా అలా ప్రతి వాళ్ళని ఎదగలని పౌలు చెప్తున్నాడు. ఇది వచ్చే బెనిఫిట్ అంటే అసలు లాస్ట్ ఒక వచనం చెప్పి ముగించేస్తాను. చూడండి, గలతీ పత్రిక 4 గలతీ 4:1-2 వచనాలు చదువుతాను. చూడండి, గలతీ పత్రిక 4 అధ్యాయం 1-2 మొదటి 2 వచనాలు. గలతీ 4:1-2 వచనాలు. మరియు నేను చెప్పున్నది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్తయున్నను బాలుడయున్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదము లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉండును. గమనించండి, పౌలు ఒక విషయం చెప్తున్నాడు ఇక్కడ. అంటే బేసిక్ ప్రిన్సిపల్ ఇక్కడ పనిచేస్తుంది. ఇక్కడ విషయం కొంచెం వేరేగా చెప్తున్నాడు, కానీ ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి తెలుసా? బాలుడు అంటే పిల్లల గురించి మాట్లాడుతూ, పిల్లడు ఆస్తంతటికి వారసుడైనా సరే, ఎంతో వాళ్ళ తండ్రికి చాలా ఆస్తి ఉండొచ్చు, ఆస్తంతటికి కుమారుడే వారసుడు. కానీ ప్రాబ్లం ఏంటి, ఇంకా బాలుగా ఉన్నంత వరకు వారసుడు అయ్యుండే కూడా పనులతో సమానం అంటున్నాడు అక్కడ. గమనించండి, అక్కడ పనివారితో గృహ నిర్వాహకులతోనే సమానం. వాళ్ళ కంట్రోల్లో ఉంటాడు పిల్లోడు. ఇప్పుడు వాళ్ళ తండ్రికి బాగా డబ్బు ఉంది, ఇంట్లో 10 కార్లు ఉన్నాయి, అలాగని పిల్లడు కారు తీయడానికి వీలు లేదు. వారసుడే, కానీ కారు తీసే ఆయుధం ఉందా, అవకాశం ఉందా? తండ్రి ఇస్తాడా? ఈ కార్లనే మనవే, ఏమైనా మనకి చెట్టు గుద్దే మన వస్తువు కదా, పోతే మందే కదా పోద్ది అంటాడా తండ్రి? అండవు. నువ్వు పిల్లవాడివి కాబట్టి నువ్వు దాసుడితో సమానం, నువ్వు మీ ఇంట్లో పనులతో సమానం. నువ్వు నా కారు తీయాలంటే నువ్వు ఇంకా నన్ను పర్మిషన్ అడగాలి, నేను దానికి ఒప్పుకోవాలి, అప్పుడు నువ్వు కారు తీయాలి. ఎందుకని? నువ్వు పిల్లోడు కాబట్టి. పనుడు ఎలాగైతే ప్రతిదీ నన్ను అడిగి నేను ఓకే అంటే చేస్తాడో, పిల్లలుగా ఉన్నంత వరకు కూడా ప్రతిదీ తండ్రిని, తల్లిదండ్రుల్ని, పెద్దవాళ్ళని అడిగే చెయ్యాలి. అందుకని పౌలు అంటున్నాడు, వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు వారసులే అయినా సరే ఇంకొను ఆ ఇంట్లో ఉండేటువంటి పనులతోనే సమానం. సరే, ఎందుకని? వాళ్ళు ఇంకొను పిల్లలు కాబట్టి. కానీ మళ్ళీ అదే పౌలు అంటున్నాడు అక్కడ, తండ్రి చేత నిర్ణయించబడిన దినము వచ్చు వరకు, అంటే వాళ్ళు ఎదిగే వరకు, ఓ టైం వచ్చే వరకు ఇంకొను వాళ్ళు పనుల లెక్క స్వాధీనంలో ఉంటారు. అందుకనే ఇంకా పనులతోనే సమానం ఆయన కూడా. కానీ ఒక టైం వస్తే అప్పుడు వారసుడుగా
ఉంటాడు. ఎగ్జాంపుల్ డ్రైవింగ్ లైసెన్స్ చూడండి. మీ ఇంట్లో 10 కార్లు ఉన్నాయి కాబట్టి నీకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేస్తుందని కాదు. నువ్వు కారు కొనుక్కోవచ్చు, ఏజ్ ఉన్నా సరే కారు కొనుక్కో, డబ్బు ఉంటే కొనుక్కోవచ్చు కారు. కానీ రోడ్డు మీదకి నువ్వు రావాలంటే లైసెన్స్ తీసుకోవాలి, దానికి 18 సంవత్సరాలు. అంతవరకు నువ్వు ఎన్ని కార్లైనా కొనుక్కో, డబ్బు ఉంది కాబట్టి అని. కానీ కారు తీసుకుని రోడ్డు మీద రావడానికి వీలైతే లేదు. దానికి గవర్నమెంట్ నిర్ణయించినటువంటి ఏజ్ 18 సంవత్సరాలు. నువ్వు కారు కొనుక్కునే అభ్యంతరం లేదు, కానీ రోడ్డు మీద రావాలంటే మాత్రం నీకు 18 సంవత్సరాలు నిండాలని గవర్నమెంట్ రూల్ పెట్టింది. అది వచ్చిన తర్వాత నువ్వు ఎన్ని కార్లు నడుపుకో, గవర్నమెంట్ కూడా అభ్యంతరం ఏమీ ఉండదు. అలాగే ఆత్మీయం కూడా చూసుకుంటే నువ్వు ఎదగనప్పుడు, నువ్వు పిల్లడుగా ఉన్నప్పుడు నువ్వు పనులతో సమానం. నీకు చాలా ఉండొచ్చు, కానీ నువ్వు దేనికి నువ్వు వారసులు అవ్వు, నీకు ఎందులో నీకు స్వాతంత్రము ఉండదు. ఎదిగినటువంటి వాళ్ళకి మాత్రమే స్వాతంత్రము, ఎదిగినటువంటి వాళ్ళకి. అందుకోసం పిల్లలుగా ఉన్నప్పుడు పిల్లలు ఏం తినాలి, ఎంత తినాలని ఎవరు డిసైడ్ చేస్తారు? తల్లిదండ్రులు డిసైడ్ చేస్తారు. అందుకు కొన్నిసార్లు వాళ్ళు తినడానికి ఇష్టం లేకపోయినా బలవంతంగా కుక్కేస్తాం, నోట్లో కుక్కేసి నోరు మూసేస్తాం. అది మింగేమని లోపలికి ఊసేస్తారేమో అని కొన్నిసార్లు. ఎందుకని ఎంత తినాలి, ఎలా తినాలనేది వాళ్ళు డిసైడ్ చేయరు, వాళ్ళకి నచ్చదు కొన్ని, కానీ మనం బలవంతంగా పెడతాం. ఎందుకంటే వాళ్ళు మన పిల్లలైనా సరే, వాళ్ళు ప్రతిదాన్ని భుజించే హక్కు వాళ్ళకు ఉన్నా సరే, వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి, వాళ్ళకి ఏజ్ కారణం బట్టి మనం డిసైడ్ చేస్తాం. వాళ్ళు ఏం తినాలి, ఎంత తినాలో కూడా మనం డిసైడ్ చేస్తాం. వాళ్ళు నిజంగా కడుపు ఎంత నిండుతో తల్లిదండ్రులు మనకు చాలా సందర్భాల్లో తెలియపోవచ్చు, కానీ ఇంకను మనం అనుకున్న లెక్క ప్రకారం బలవంతంగా ఎక్కిచ్చేస్తాం వాళ్ళకి. అది పిల్లల దశ. కానీ ఎదిగిన తర్వాత అడ్వాంటేజ్ ఏం తెలుసా? ఎదిగిన తర్వాత నువ్వెంత తినాలో నువ్వు డిసైడ్ చేసుకుంటావు, నువ్వంత తినచ్చు. అది ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. ఏది ఇష్టంగా ఎక్కువ తినాలో, ఏది తక్కువ తినాలో నువ్వు డిసైడ్ చేసుకుంటావు. ఎందుకని ఇప్పుడు నువ్వు ఎదిగేవి కాబట్టి. అందుకే చూడండి, వాళ్ళ పిల్లగా ఉన్నప్పుడు మనం ఏంటంటే చేతితో వాళ్ళు మొదలు పెడతాం, కానీ వాళ్ళకి ఒక 15 సంవత్సరాలు వచ్చాక ఇంకా మన చేతితో పెడతామా? పెట్టం. నువ్వు పెట్టినా వాళ్ళు ఇష్టపడరు తెలుసా, నేను చిన్నపిల్ల ఉన్నా అంటారు. అది ఆ స్టేజ్ దాటి వచ్చారు కాబట్టి పరిపూర్ణత వచ్చినప్పుడు అల్పమైనటువంటి దాన్ని వాళ్ళు వదిలేస్తారు. వాళ్ళు ఆ స్టేజ్ దాటి వచ్చేసారు కాబట్టి ఇప్పుడు నేనే తింటాను అంటారు. నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ఎదిగారు కాబట్టి. ఇప్పుడు వాళ్ళకంటూ కొన్ని నిర్ణయాలు, వాళ్ళకంటూ నిర్ణయం తీసుకున్న హక్కు వాళ్ళకి వచ్చింది. ఎదట ఉండేటువంటి బెనిఫిట్ అదే. నువ్వు ఎదనంత వరకు దేవునికి రాజ్యంలో ఇంకా నువ్వు దాసుకుడితోనే సమానం. నువ్వు చాలా విషయాలు నువ్వు వారసులు అవ్వచ్చు, నువ్వు గొప్పడు అవ్వచ్చు, కానీ నువ్వు ఎదనంత వరకు కొన్ని బెనిఫిట్స్ నీకు రావు. నువ్వు ఎదగనంత వరకు చాలా విషయాలు దేవుడు నీకు చేద్దాం అంటాడు, కానీ నువ్వు ఎదగనంత వరకు నీకు యాక్సెస్ దొరకదు. అది నీదై ఉండొచ్చు, కానీ ఇంక నువ్వు పొందుకోలేవు, నీకు కొన్ని దొరకవు. అది నీకోసమేనంటే నీకోసమే, కానీ ఇంకా నీకు అంత మెచ్యూరిటీ రాలేదు కాబట్టి నీకు దేవుడు దాన్ని ఇవ్వడు. ఎందుకంటే నువ్వు ఇంకా ఎదగలేదు కాబట్టి. ఎదిగితే అప్పుడు ఖచ్చితంగా దేవుడే తండ్రి నిర్ణయించిన టైం వచ్చినప్పుడు అప్పుడు కుమారుడు అన్నిటికీ వారసుడిగా ఉంటాడట. బేసిక్గా డిఫరెన్స్ ఏంటి? ఎదగటం అనేటువంటి దాంట్లో ఉన్న బెనిఫిట్ గురించి చెప్తున్నాను. ఎదిగితే అంత బెనిఫిట్ ఉందంట మనకి, తెలుసా? ఎదిగితే ఎవరో బెనిఫిట్ పొందుకుంటారు. నువ్వు నాతో మంచిగా మాట్లాడేంతలాగా నువ్వు ఎదిగితే నేను లాభం పొందుకుంటాను, నీకేం ఉండదని కాదు. నువ్వు ఎదిగితే నీకు లాభం, నేను ఎదిగితే నాకు లాభం. లైఫ్ నీ ఆత్మ జీవితం అలా చూడండి. నువ్వు బెటర్గా మారి, నువ్వు బెటర్గా ఆలోచించి, నువ్వు బెటర్గా కార్యాలు చేసుకోగలిగితే అది నీకు బెనిఫిట్, కానీ సంఘానికి బెనిఫిట్టో, పాస్టర్ గారి బెనిఫిట్టో, లేదా ఇంకెవరో విశ్వాసాల బెనిఫిట్ వస్తుంది, నాకేం రాదని కాదు. ఎదిగేటువంటి వాళ్ళకి లక్షణం అలా ఉంటుంది. నేను నిజంగా మనలో ఉన్నటువంటి లోపాలు మనం చూడగలుగుతున్నాం. ఒకసారి ఆలోచించమండి. ఎదుటి లోపాలు నీకు క్లియర్ కనబడుతున్నాయి, అది నాకు తెలుసు, కానీ నీలో ఉన్న లోపాలు నీకు కనబడుతున్నాయా? అది చాలాసార్లు ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే అది కనబడితేనే కదా నువ్వు సరి చేసుకునేటువంటి అవకాశం నీకు దొరుకుతుంది. దేవుడు కొన్నిసార్లు మనం లోపాలు చూపిస్తాడు, ఎందుకంటే నేను ఏదో వెనక్కి తోసేయడానికి కాదు, నేను ఇంకా పర్ఫెక్ట్గా మార్చడానికి దేవుడు కొన్ని లోపాలు మనల్ని చూపిస్తాడు. తల్లిదండ్రులు మనం పిల్లలకు కొన్ని చెప్తాం, చూడండి నువ్వు ఇలా చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, నాకు నచ్చట్లేదు, నువ్వు సరిగ్గా చేయి, దీన్ని సరిగ్గా మార్చుకో అంటాం. మన పిల్లలు చాలా నెగిటివ్ మనం చూస్తాం. నువ్వు ఎలా ఉండొద్దు, ఇలా బిహేవ్ చేయొద్దు, నువ్వు సరిగ్గా బిహేవ్ చేయి, నువ్వు సరిగ్గా మాట్లాడు, నాకు నచ్చట్లేదు అని మనం అంటాం. అలాగే నీ పరలోకపు తండ్రి కూడా ఉంటాడు కదా. అప్పుడు నీ పిల్లలు నచ్చని నువ్వు చాలా చూస్తున్నప్పుడు నీలో నచ్చని నువ్వు చూడగలుగుతున్నావా? అది చూసినట్టు ఇది కూడా మనం చూడగలగాలి కదా. మన గురించి మనం ఆలోచిస్తేనే కదా. మన ఎదురుల కోసం ఆలోచిస్తాం, మన కోసం మనం పెద్దగా ఆలోచన చేయట్లేదు మనం. అందుకని ఎదగలేకపోతున్నాం. సంఘం ఉంది, దేవుడు నేను సంఘంలో మనం ఉన్నాం, అన్నీ బాగానే జరుగుతాయి, కానీ ఎదగం. బేసిక్ రీజన్ ఏంటంటే మనం ఇంకోళ్ళు చూసి నేర్చుకోవడానికి మనకి ఎందుకు అభ్యంతరం మనకి అంటే అది ఇమ్మెచ్యూరిటీకి సూచన. అంటే నువ్వు ఇంకా ఎదగట్లేదు, ఇంకో చాలా అల్పంగా ఉన్నావు, ఇంకా నువ్వు బాలుడిలాగానే ఉన్నావు అనడానికి అదొక సూచన. నీకు అన్నీ తెలుసు అనుకుంటున్నావు, నాకెవరు చెప్పదు అనుకుంటున్నావు,
కానీ ఇంక నీకు నీకు చెప్పేవాళ్ళు ఉంటారు, చచ్చిపోయే వరకు నీకు చెప్పేవాళ్ళు ఉంటారు. నువ్వు ఒకరి కింద ఉంటావు, ఒకరి మాటను వినే తీరాలి. అది లైఫ్ లాంగ్. అలా ఉండాలంటే చర్చికి రావాలి, లేకపోతే చర్చికి రావాల్సిన అవసరం లేదు. ఇంకోటి చెప్తాను, ఎందుకు ఉండాలండి అనుకుంటే చర్చికి రావాల్సిన అవసరం లేదు. చర్చికి ఎందుకు వస్తాను? చర్చికి వస్తానంటే బేసిక్ ఏం చెప్తున్నానంటే, నేను ఒకరి కింద ఉంటున్నాను, వాళ్ళు చెప్తే నేను చేస్తాను. స్కూల్ పిల్లలు పంపిస్తాం, వాళ్ళ సైన్ ఏమని స్కూల్లో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్కి మేము అన్నిటికీ మేము ఒబే అవుతాం, సంతకం పెడతాం. మనం అది పెట్టుకుని నేను జాయిన్ చేసుకోరు. ఆ రూల్స్కి నువ్వు అయితేనే ఓకే అంటారు. అప్పుడే స్టూడెంట్ ఎదిగే అవకాశం ఉంటుంది. అలాగే దేవుడు మనకు సంఘాన్ని ఇచ్చాడు ఎదగటానికి. ఆలోచించిన నిజంగా ప్రతి వాళ్ళం కూడా క్రీస్తులాగా మారిపోతుంటే అసలు నేను అంటాను, మనం భూమి మీద పరలోకాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అందరూ మంచిగా మాట్లాడి లోపలన సరి చేసుకుంటూ సహిస్తూ భరిస్తూ ప్రేమిస్తూ ప్రేమగల సత్యం చెప్తున్నాను అనుకోండి, అందరం ఎంత ఎదుగుతాం. నిన్ను బట్టి నేను ఎదుగుతాను, నన్ను బట్టి నువ్వు ఎదుగుతావు. అది ఉండాలి మనకి క్రిస్టియానిటీలో, అది ఉండాలి. దేవుడు అందుకే సంఘాన్ని మనకి ఇచ్చాడు. ఎలా మారాలి? క్రీస్తులాగా మారడానికి. నీ గురి నా గురి మనందరి గురి బేసిక్గా ఉంది సార్, క్రీస్తులాగా నేను మారాలి. అప్పుడు అంటే క్రీస్తులాగా మారడం గురించినటువంటి ఆలోచన యాక్చువల్ మనకి రావాలి. ఎవరిలాగా వాళ్ళ వీళ్ళని కాదు, క్రీస్తులాగా మారడానికి. బేసిక్గా నీ ప్రేయర్ ఏదైనా ఉంటే ఏమో తెలుసు, ప్రభు నాకు ఇద్దేసి అద్దేశాను కాదు, ప్రభు నీ మైండ్ నాకు దయచేయి, నీలాగా నేను మాట్లాడేటువంటి నాలుక నాకు దయచేయి, నీలా మాట్లాడగలిగేటువంటి మాట నా నోట ఉంచు. నేను మాట్లాడితే ఇతరులు బలహీనటువంటి వాళ్ళు బలపడాలి, వాళ్ళు సంతోషించాలి, వారు పరిపూర్ణంగా వాళ్ళు మారాలి. అది బేసిక్. అలాంటి ఆశ ఫస్ట్ ఆల్ నీకు ఉండాలి. ఎదల సంగతి పక్కన పెడదాం, ముందు నిజంగా అంత రియల్గా నిజంగా నిజాయితీగా నీకు అంత ఆశ ఉందా? నేను మాట్లాడితే ఎదుటి హ్యాపీ ఫీల్ అవ్వాలి, నేను మాడితే వాళ్ళు బలపడాలి, నన్ను బట్టి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వాలి. అది నిజంగా మనకు ఆశ యాక్చువల్గా ఉండాలి. అలా ఉందనుకోండి, ఎదిగే అవకాశం ఖచ్చితంగా నీకు ఉంటుంది. దేవుడైతే మనం అలా మార్చడానికి ఇష్టపడతాం క్రీస్తులాగా. ఒకసారి ఊహించండి, కుటుంబంలో ఎవరో వాళ్ళు క్రీస్తులాగా ఉంటే ఆ కుటుంబంకి ఎంత బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నన్ను కుటుంబంలో అలా ఒక ఎగ్జాంపుల్ ఉండాలి, అలాగే సంఘంలో కూడా మనం ఎగ్జాంపుల్గా ఉండాలి. మన పరలోక తండ్రి మనకి ఎగ్జాంపుల్, తండ్రి బెస్ట్ ఎగ్జాంపుల్. పిల్లలు ఎలాగ మారుతారు? ఇప్పుడు ఈ రోజులో చూడండి, సెల్ ఫోన్లు ఇవన్నీ ఇంటర్నెట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే పిల్లలకి తల్లిదండ్రులకి కనెక్షన్ అంత అటాచ్మెంట్ లేదు ఇప్పుడు. కానీ తెలుసు, ఒక ఇంటర్నెట్ లేని టైంలో మేము చిన్నప్పుడు లాంటి స్టేజ్కి వెళ్ళాం అనుకోండి, తల్లిదండ్రులు ఏదైనా పని చేస్తుంటే వాళ్ళ పనులు ఇన్వాల్వ్ అవుతాం. తల్లిదండ్రులు సపోజ్ బండి క్లీన్ చేస్తే ఏదైనా స్క్రూ టైట్లో చేస్తాను అనుకో, వెంటనే పిల్లలు ఏం చేస్తారంటే, ఆ రోజుల సంగతి చెప్తున్నాను, ఈ రోజుల్లో కాదు, వెంటనే పిల్లలు ఏం చేస్తారు, అక్కడ పక్కన స్పానరో స్క్రూ డ్రైవరో ఏదో తీసుకొని ఏదో కెలికేవాళ్ళు, ఏదో చేసేస్తున్నాం అన్న ఫీలింగ్. వాళ్ళు బేసిక్ ఏం చేస్తున్నారు, వాళ్ళ డాడీ చేస్తున్న దాన్ని వాళ్ళు ఫాలో అయిపోతున్నారు. వాళ్ళ మమ్మీ చేస్తున్న దాన్ని వాళ్ళ మమ్మీ బట్టలు అవుతుంది అనుకోండి, వాళ్ళు కూడా ఆడపిల్ల అయితే ఏం చేస్తారు, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా చిన్న గుడ్డ మొక్క హ్యాండ్ కచ్ తీసుకొని వాళ్ళు కూడా వాళ్ళ మమ్మీలాగా ఉతికేస్తుంటారు, వాళ్ళకి బిహేవ్ చేస్తారు. కొన్ని సందర్భాలు చూడండి, ఈ రోజుల్లో అది పెద్ద చూడగానే చిన్నప్పుడు చూసాను, ఆడపిల్లలు అనుకోండి వాళ్ళ మమ్మీ కనుక బట్టలు ఉత్తి వాళ్ళు కూడా షుష్ అంటారు బట్టలు ఉతికేటప్పుడు. అది కూడా వాళ్ళు కాపీ చేసేస్తున్నారు, అది ఎవరు చెప్పలేదు. బట్టలకు మాట షుష్ అంటారు వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళ మమ్మీ అనడం చూశారు, వాళ్ళు ఎగ్జాక్ట్ దాన్ని కాపీ చేశారు. అది మంచిదే, అలా ఉండాలి కూడా యాక్చువల్గా. ఎందుకంటే అప్పుడు తల్లి కానీ తండ్రి కానీ అంతలా ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు, ఇంట్లో ఉండేవాళ్ళు, ప్రతి పనిలో పిల్లలు చూస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి ఆ రోజుల్లో పిల్లలు స్వతహాగానే పిల్లలు తల్లిదండ్రులను చూసి కొన్ని విషయాలు ఆటోమేటిక్గా నేర్చుకున్నారు. అందుకే చూడండి, ఈ రోజుల్లోని ఒక 20-25 ఇచ్చిన ఆడపిల్ల మగపిల్లలు చూడండి, వాళ్ళకి వంటలు రావేమీ రావు. ఎందుకు తెలుసా, వాళ్ళ తల్లి వంట చేస్తున్నప్పుడు పిల్లలు అక్కడ వంటగదిలో లేరు కాబట్టి వాళ్ళకి వంట రాదు ఇప్పుడు. కానీ ఇప్పుడు 40 years 30 years అలా ఉన్నవాళ్ళు చూడండి, వాళ్ళు 30 వాళ్ళకి వంటలు వచ్చేస్తాయి. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్ల ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీ ఉండేటప్పుడు ఆ పిల్ల కూడా వంటగదిలో పక్కన ఉండేది. తల్లి పిలవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. వాళ్ళ పిల్లలు ఏంటంటే ఎవరో ఒక ఎగ్జాంపుల్గా పెట్టుకోవడం వాళ్ళకి ఇష్టం. అంటే అప్పుడు ఏమంటానంటే, తల్లిదండ్రులు ఎగ్జాంపుల్ అవ్వాలి ఇంట్లో పిల్లలకి. తల్లిదండ్రులు చూసి నేర్చుకోకపోతే స్కూల్లోకి వెళ్ళి ఫ్రెండ్స్ని చూసి నేర్చుకుంటారు కొన్ని విషయాలు. ఆ బాడీ లాంగ్వేజ్, ఆ మాట తీరు, ఆ పదాలు వస్తాయి వాళ్ళకి ఇంటికి వచ్చాక. బేసిక్ పిల్లకి లక్ష్యం ఏంటంటే నేర్చుకునేటువంటి గుణం వారిలో బేసిక్గా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తానంటే, తల్లిదండ్రులు బేసిక్గా ఏం చేయాలి అంటే, నువ్వు కొన్ని పనులు చేసేటప్పుడు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే కొన్ని పనులు చేసేటప్పుడు ఆ పక్కన కూర్చిపెట్టుకుని కనీసం వాళ్ళని చూడమనాలి, లేదా వాళ్ళు కూడా కొంచెం ఇచ్చి చేయమనాలి. అప్పుడు కొంచెం పెద్ద అయినప్పుడు వాళ్ళకి ఈజీగా చాలా విషయాలు నేర్చుకుంటారు. వాళ్ళు ప్రతిదీ రాకపోవచ్చు కానీ ఈజీగా చాలా విషయాలు నేర్చుకుంటారు. చాలా ఇంపార్టెంట్ తెలుసా. ఈ మధ్యన ప్రపంచంతో కూడా ఈ మధ్యన ఇప్పుడున్న ఈ 20-25 years క్రితం పుట్టినటువంటి జనరేషన్ కోసం పెద్ద డిస్కషనే. ఈ రీసెంట్గా మీడియాలో కూడా ఏదో ఒక చిన్న
ఏదో ఒక ఇంటర్వ్యూ కూడా పిల్లడు ఏదో ఎవరో పెద్ద యాక్టర్ గురించి ఏదో మాట్లాడాడంట. ఏదో సంథింగ్ ఏదో చిన్న కాంపిటీషన్, క్విజ్ లాంటిది ఏదో కాంపిటీషను. పెద్ద యాక్టర్, నాకు పేరు తెలుసుకొని చెప్పట్లేదండి. నేను అది వీడియో చూడలేదు, కానీ మధ్య న్యూస్లో కూడా వచ్చింది. అది చిన్న పిల్లడు అంట, ఆ పెద్ద యాక్టర్ని సుమారుగా 8 years 7 years ఉంటాయి. ఆ యాక్టర్ ఏదో అన్నాడంట, మరి ఏమన్నాడు కూడా నాకు తెలియదు. అది ఇప్పుడు పెద్ద వైరల్ అయిపోయింది. ఆయన ఏమన్నాడు కూడా తెలియదు, కానీ ఏదో అన్నాడంట. ఆ పిల్లడు ఎంత ఉన్నాడు అసలు, కనీసం భయం భక్తి కానీ అసలు ఏమీ లేదు, అలా పెరగడు ఏంటి, ఈ రోజుల్లో జనరేషన్ అలా ఉంది ఏంటి అని పెద్ద డిస్కషన్ ఈ రోజుల్లో మీడియాలోనే. ఎందుకనంటే తల్లిదండ్రుల వెనకాల పిల్లలు ఇప్పుడు రావట్లేదు. మనం పని చేసిన పక్కన కూర్చోబెట్టుకుంటే అందుకే తెలియట్లేదు. మాకు అది తెలిసింది. ఇంట్లో పని చేసేటప్పుడు వెనకాల మేము ఉండేవాళ్ళం. కరెంట్ పని చేస్తే కరెంట్ పని, బండి క్లీన్ చేస్తే మేము వెనకాల బండి క్లీనింగ్ చేయడం, రిపేర్ చేస్తే మేము రిపేర్ చేయడం చేసాం. అందుకే చాలా విషయాలు చెప్పకుండా కూడా మాకు చాలా విషయాలు తెలిసిపోయినాయి. బేసిక్గా కొన్ని విషయాలు కరెంట్ పనిలే కానీ మెకానిక్ కొన్ని మాకు తెలుస్తాయి. ఎందుకు తెలుస్తాయి అంటే చిన్నప్పటి నుంచి అందులో ఉండొచ్చాం కాబట్టి. కానీ ఈ రోజుల్లో వాళ్ళు చూడండి, వాళ్ళు స్పెషల్గా ట్రైనింగ్ ఇస్తే కానీ వాళ్ళకి తెలియదు బేసిక్ విషయాల సంగతి చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు అలాంటి అట్మాస్ఫియర్లో వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళకి తెలియదు. నేను అంటాను, తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించండి. పిల్లల్ని మీ వెనకాల తిప్పాలి, టైం స్పెండ్ చేయాలి, వాళ్ళు కొన్ని విషయాలు నేర్పించాలి. ఎలాగైతే విశ్వాసగా నీకు పరలోకం ఎగ్జాంపుల్, నీ పిల్లలకి నువ్వు తండ్రి ఎగ్జాంపుల్గా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు పెద్దవాళ్ళైన అందులోంచి వాళ్ళు తొలగిపోరు, ఎదుగుతాం. అందుకంటే తండ్రి బెస్ట్ ఎగ్జాంపుల్. విశ్వాసంగా మనకి పరలోక తండ్రి ఎగ్జాంపుల్. భౌతికంగా చూసుకుంటే పిల్లలకి తల్లి తండ్రి ఎగ్జాంపుల్ చూసి నేర్చుకోవడానికి. అలాగే మనం కూడా ఏంటంటే ఆత్మీయంగా ఎదగటానికి, దేవునిలాగా మారడానికి మనం కూడా విశ్వాసం చూసి నేర్చుకుందాం. కొన్ని మంచి లక్షణాలు నేర్చుకుందాం. ఏవైతే నీలో లేవో, ఏదైతే మంచి నీలో ఇంకొల్లో కనబడిందో, వాళ్ళని ఎందుకు మాట్లాడలేకపోతున్నాను. నాకు ప్రేమ ఉంది కానీ నేను వాళ్ళకి ఎందుకు మాట్లాడలేకపోతున్నాను. నీకు ప్రేమ ఉంది, ఇప్పుడు మనం ఏమంటామంటే నాకు ప్రేమ ఉంది కానీ మాట ఎలా అన్నారు అంటే, మాట కూడా మార్చుకోవచ్చు కదా, ఇంకా బెటర్గా మారుతావు. మాటలు బాగుందని నాకని లోపల ఎందుకు నాకంటే ప్రేమ లేదనుకుంటే, మాటలు ఉంది కూడా ఇప్పుడు ప్రేమ కూడా నువ్వు సాధించవచ్చు కదా క్రీస్తులాగా. అలా మారితే పర్ఫెక్ట్గా అందరం కూడా ఉన్న కొందికి మారుతాం, క్రీస్తు పోలి నడుచుకుంటాం. అప్పుడు నువ్వు ఎదుగుతున్నావు, పెద్దవాడు అవుతున్నావు. అప్పుడు దేవుడు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ మనకి ఇస్తారు. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అలలాతో కొట్టబడిన నా నావలో నేనుండగా, అలలాతో కొట్టబడిన నా నావలో నేనుండగా, ప్రభు యేసు కృప నన్ను విడువక కాపాడును. ప్రభు యేసు కృప నన్ను విడువక కాపాడును. అభయమిచ్చి నన్ను ఆదరికి చేర్చును. అభయమిచ్చి నన్ను ఆదరికి